ఉదయకాలం మొదలుకొని ప్రభా నీ ప్రార్థనల యందు, వ్యక్తిగత ప్రార్థనల యందు, వ్యక్తిగత వాక్య ధ్యానాల యందు, సంఘ వాక్య ధ్యానాల యందు ఒక చక్కటి అవకాశాన్ని మాకు దయచేశారు ప్రభువా. సాతాను చేత వాడబడుతున్నటువంటి బలమైన ఆయుధములో స్త్రీ అనే ఒక ఆయుధాన్ని గురించి మీరు మాతో మాట్లాడి ఉండగా, అది సహోదరులపైన ద్వేషాన్ని పెంచడానికి కాదు కానీ వివేచనతో గ్రహించడానికన్న విషయాన్ని ప్రభు నీ పిల్లలకు నేర్పించమని ప్రార్థిస్తాను. దుష్టుడు ప్రభు సహోదరుల మధ్యలో ఇది ద్వేషాన్ని పెంచుతుందనే మాటలు లేపకుండా సహాయం దయచి, అంతేకాకుండా మధ్యాహ్నకాల సమయంలో కూడా ప్రభు నీ కృపచేత మీరు మాతో మాట్లాడినారు అయినా నిజంగానే మేము పారాడాక్స్లో మరియు అనేకమైన పారాడాక్స్లు ఉంటుండగా నిజంగా మీ చేత మేము ఎన్నిక చేయబడిన ది రియల్ పారాడాక్స్ అని చూపిస్తూ ఉన్నారు. మరియు ఈ సాయంకాల సమయంలో మరొక వర్తమానం చేత ప్రభు మమ్మల్ని మీరు దర్శించండి. బలహీనత లేని వారికి మేము ఉండాలి ఆశపడతా ఉన్నాం. నీ మాటలు మాకు గాయాలు కలుగజేసిన మహోన్నతమైన కళాకాండము చెక్కున్నప్పుడు అది బాధ కలిగిన ఒక దినాన ఫలమును మేము చూసేప్పుడు సంతోషపడతాం. అవును ప్రభా, సున్నితమైన మనస్సు కలిగినటువంటి నీతిమంతులైన మత్తీయ కన్నా ఆ కోపము కలిగి ఆ గుచ్చి బాధ కలిగించేటువంటి ఆ పౌలు గారే నీ చిత్తంలో ఎన్నిక చేయబడిన వాడే ఒక పారాడాక్స్గా అలాగ పెట్టబడి ఉన్నాడో మా జీవితాలలో ప్రభు అడుగడుగున మేము పారాడాక్స్ చూడాలని ఆశపడతా ఉన్నాం. అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండండి. నీ అద్భుతమైన ప్రణాళికలు మమ్మల్ని పాలిభాగస్తులు మీరు వాడుకోండి ప్రభు. కనికరం చూపండి, సహాయం దయచేయమని, దోషమేమీ లేకుండా అపార్థాలు లేకుండా నీ పరిశుద్ధాత్మ సంబంధమైన సమాధానకర సంబంధమైన పరిస్థితులు చోటు చేసుకునే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. మొట్టమొదటిగా నాకు తెలిసిన మాటలు మీకు గాయాలు చేస్తూ ఉన్నాయి. నేను సున్నితంగా మాట్లాడడం నాకు వచ్చు, నేను సున్నితంగా మాట్లాడగలుగుతాను. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఏ వ్యక్తిగత జీవితాల గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ కుటుంబాల గురించి మీరు మాట్లాడుతున్నారు? 15-20 సంవత్సరాలు అవుతుంది, మీరు ఏం మార్చలేకపోయారు. ఏ వర్తమానాల శక్తిని మీరు పొందుకుని ఉన్నారో మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవడంలో మీరు విఫలుడైపోయారు. ఎందుకో చెప్పనా? ఎలాగైతే గడియ వర్తమానికుడు విలియం మేరన్ బ్రహ్నం గారు ఒక బలమైనటువంటి శక్తి చేత ఎక్కడెక్కడ మేకులు బలంగా కొట్టాలో ఆయన కొట్టినట్టుగా మనం కొడితేనే మన కుటుంబాలు కట్టబడతాయి. మరో మార్గం లేదు. నేను అందుకొరకు ఎప్పుడో మాట చెప్తుంటాను, నన్ను మీరు తిట్టండి పర్వాలా. నేను గాయం చేసినప్పుడు నా పైన అలగండి పర్వాలే, కానీ దయచేసి బోధన అంగీకరించడంలో మాత్రం వెనకజారిపోబాకండి. ఈ బోధ ఏదైతే ప్రవక్త తాను పలికిన మాటలు ఉన్నామో నేను వాటిని మాత్రం పలుకుటలో చాలా జాగ్రత్త పడతాను. నేను ప్రవక్త గారు చెప్పిన దాన్ని దాటి 2 మాటలు యాడ్ చేయడానికి కూడా అసలు ధైర్యం చేయను. ముఖ్యంగా అది కొంతమంది గాయాలు కలుగుతుందన్నప్పుడు, గద్దింపులు హెచ్చరింపులు ఇస్తుందన్నప్పుడు నేను ప్రవక్త గారి వెనకాల దాక్కునే మాట్లాడతా. కొత్తది మాట్లాడకూడదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు మీ కుటుంబాలు మారాలని మీరు ఎలా ఆశపడుతున్నారో అంతకంటే ఎక్కువ నేను ఆశపడుతున్నా. కానీ మీ పరిశీలనకి నా పరిశీలనకి తేడా ఏంటంటే 15-20 ఏళ్లలో మీరేమి చేయలేకపోయారో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏ రొటీన్ రోడ్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ అ రొటీన్ రిజల్ట్. ఇదివరకు ఈ మార్గం గుండా వెళ్ళావు, ఏదో ఊరు వచ్చింది, మళ్ళీ అదే మార్గం గుండా వెళ్ళి కొత్త ఊరు రావాలని కోరుకుంటున్నావు. నువ్వు రాదు. నువ్వు కొత్తదైన ఫలాలు కావాలంటే కొత్తదైన మార్గాలు ప్రయత్నించాలి. దేవుడు పనోడిగా నీ మేలు కోరేటువంటి ఓ స్నేహితుడిగా నేను చేసే నా ప్రయత్నాలకు నాకు తోడుగా లేకపోయినా పర్వాలేదు, విరోధంగా లేకుంటే చాలు. మీ కుటుంబాలు అద్భుతంగా మీకన్నా ఎక్కువ కట్టబడాలని ఆశపడే వ్యక్తి నేనే. ఎందుకంటే నా భూషణ కిరీటాలు మీరు. ఒక రోజున నేను ప్రభువుకు చూపించవలసినటువంటి వ్యక్తులు మీరే.
కానీ నా ఎదుటికి ఒకవేళ వచ్చి మీరు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు కదా, ఇది అనేకమైన సమస్యలకు బాధలకు దారితీస్తుందేమో అని అన్నావనుకో, నేను అడిగే ప్రశ్న ఒకటే, మీకు తోచిన రీతిలో 15-20 సంవత్సరాలు కట్టారు కదా, ఏ ఫలాన్ని తీసుకొచ్చారో చూపించండి ఒకసారి. నాకు ఒక ఫలాన్ని చూపించండి. నీ భార్యను మార్చితివా, నీ భర్తను మార్చితివా, నీ అత్తమామలు మార్చితివా, నీ తల్లిదండ్రులు మార్చితివా? ఎవరిలో నేను ఆత్మీయతలను మార్పు కలిగించడానికి నీ పాత్ర ఏదైనా ఉందా? నిజంగా ఉంటే కనుక నీ మార్గం నేను కూడా ఫాలో అవుతా. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు ఏందని మాత్రం అనుకోబాకండి. మీకు నాకు ఈ ప్రాంతానికి ఉన్న బంధము చాలా సంవత్సరాలే. నేను తరచుగా వస్తూనే ఉన్న వ్యక్తిని, చూస్తున్న వ్యక్తిని, ప్రతి ఒక్క విషయాన్ని సంగతిని మీ గుండానో నన్ను ప్రతిష్ఠించిన పాస్టర్ గుండానో వింటూ వస్తున్న వ్యక్తిని. నా దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం వాక్యం ఒక్కటే. ఈ యొక్క ఆయుధాన్ని కూడా నన్ను బలంగా వాడనీయకుండా గనక మీ ముఖాలు గనక అడ్డుగా నిలబడితే ఏది మిమ్మల్ని బాగు చేస్తుంది? ఏది మిమ్మల్ని మార్చుద్ది? మీరు మార్చలేని వాటినే కదా ఏలి ఆత్మశక్తి చేత మనం మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత కఠినమైన పరిస్థితులు తెలుసా? భార్యను ప్రేమించలేని భర్తలు, సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టినా భార్యను తమలాగా ప్రేమించలేని భర్తలు ఉన్నారు. భర్తను చెప్పు తీసుకొని కొట్టిన భార్యలు ఉన్నారు మన సంఘాల్లో. నువ్వు మార్చలేకపోతున్నావు కదా. అరే, నీ కాపర్ని ఎందుకు మార్చడానికి అవకాశం ఇవ్వడం లేదు? మీరు ఎందుకు బిగుసుకుపోయిన ముఖాలు, వెనక రహస్యమైన సంభాషణ ఇవన్నీ వింటుంటే నా మట్టుకు నేను ఒక సరళమైన ఆశీర్వాదకరమైన వార్తలు చెప్పుకొని దశమం తీసుకొని చల్లగా ఉందునా? లేనిపోని ప్రతి అజ్ఞంతా నా నెత్తి మీద వేసుకొని ముందుకు పోతున్నాను చూసారా? ఇదేమన్నా ప్రత్యేకంగా ఏదైనా ఆశిస్తున్నాము భూలోకంలో? గొప్పదైన రీతిలో కుటుంబాలు కట్టబడాలంటే, అద్భుతమైనటువంటి ఫలాలు మీ కుటుంబాలు ఉత్పత్తి అవ్వాలంటే కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు అవసరం అవుతూ ఉంటాయి. మీరు మార్చలేకపోతేనే నేను నా చేతిలోకి తీసుకొని బలంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ పనోడు కనుక దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న పనోడు అయితే గనక, అది నువ్వు నమ్మితే గనక నాతో పాటు కలిసి సహకరించు. నేను బలంగా నమ్మేది ఒకటే, నా సొంత మాటలు చెప్తే ఫలాలు రావు, కానీ ఈ వర్తమానంగా చెప్తే ఫలాలు వస్తాయని నమ్ముతా. అందుకే నేను ఏదైనా కొంచెం బాధ పెట్టేటువంటి, కొంచెం గద్దించు తిట్టైనా సరే ప్రవక్త అంటేనే నేను చూపిస్తాను తప్ప నేను వ్యక్తిగతంగా ఏది అనను. ఎందుకంటే ఫలాలు ఉత్పత్తి అవ్వాలయ్యా. కాలం రేపు మాకు తెలీదు, ఎత్తబాటు ఎప్పుడో తెలీదు. వద్దా? మీ అమ్మ నాన్న ఎత్తబాటు వద్దా? మీ బంధువులు ఎత్తబాట, నీ భార్య ఎత్తబాట, నీ భర్త ఎత్తబాట, నీ పిల్లలు ఎత్తబాట, నీ కుటుంబీకులు ఎత్తబాటు వద్దా? మీ వ్యక్తిగత కారణాల కొరకు కుటుంబాల పరిస్థితులను మారుస్తారా? వెనకాల మాట్లాడకండి దయచేసి. ఏదైనా మాట్లాడే ధైర్యంగా మాట్లాడి, నేను మీకు చాలా ఓపెన్గా నా మార్గాలు తెరిచి ఉంచుతాను. నా ముందు వచ్చి మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా ప్రేమపూర్వకంగా సమాధానం చెప్తాను. నేనేమి గొడవలు పడేటువంటి వ్యక్తిని కాదు. కాకపోతే సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో దూరంగా ఉన్న బయట ఉన్న వ్యక్తులు ఏదంటే బాగుండు. మీలో మీరే కొన్ని మాట్లాడుకుంటున్న విషయం తెలుస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తాం. చెడు చేయాలని ప్రయత్నం చేయట్లేదు, మంచిగా చేస్తాను. నువ్వు 18-20 నుంచి మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మొండిదైన ఆత్మలు, మొండిదైనటువంటి తలంపులు ఏవైతే ఉంచో బద్దలు కొట్టాలా. అది ఈ వర్తమానానికి తప్ప మరో వేరే దేనికి లేదు ఆ శక్తి. కాబట్టి ఈ వర్తమానంలో ప్రవక్త ఎలాంటి ఆయుధాలు వాడి తన సంఘాన్ని కట్టినారో అదే ఆయుధాలతో మన సంఘాన్ని కట్టుకుందాం. మార్పులు చేర్పులొద్దు, గడియ వర్తమానం ఉన్నట్టుగా తీసుకుందాం. అద్భుతమైనటువంటి కళాఖండాన్ని కడదామయ్యా. కడుతున్నప్పుడు కొంత నొప్పి వస్తుందా? చెక్కుతుంటే నొప్పి వస్తుందా? ఒక శిల్పాన్ని చెక్తా ఉంటే అబ్బా నన్ను కొడుతున్నావు, నన్ను చెక్కుతున్నాను, నన్ను వెళ్ళిపోతానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. భరించాలా, సహించాలా. కొంత మట్టుకు తప్పదు. నీ పిల్లోడికి అనారోగ్యం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తుంటే వైద్యం చేస్తూ ఉన్నప్పుడు వైద్యుడు ఇంజక్షన్ ఇస్తుంటే నా పిల్లోడికి నొప్పి వస్తుంది కాబట్టి నా పిల్లోడికి నొప్పి కలగని ఇవ్వని చెప్పి తీసుకెళ్తే రోగం బాగొద్దా? నువ్వు అంతే, నీ కుటుంబీకులు అంతే. కొంచెం పెద్దదైన సూది వాడి వైద్యం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఈ నొప్పి మంచిగా భరించి ప్రత్యక్షతతో గ్రహిస్తే మార్పులు జరుగుతాయి. చాలా మంచిది. అయినా సరే తెచ్చుకున్న పర్వాలే, నేను మాత్రం యుద్ధం నా పట్ల. మనది జయించుటకే ప్రయాణం, జయించే తీరాలా.
అద్భుతమైన కళాఖండంగా ఈ సంఘాన్ని దేవుడు చేస్తుండగా ఖచ్చితంగా వాడబడాల్సిందే. ఆమేన్. చాలా మంచిది. లేఖన భాగం కూడా ముందుకు సాగిపోతాం. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 35. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో లేతురు వస్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బతికింపబడదు కదా. నీవు విత్తదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ బయటకు తీసుకెళ్ళండి. పుట్టబోవు శరీరమును విత్తుచలేదు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. అలాగే పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, అయ్యా ఈ సంఘమును ప్రభా నువ్వు ఏ విధము చేత నేను సరే పరిపూర్ణ స్థాయిలోకి కట్టమని ప్రార్థిస్తావు. అయినా శిక్షించుచుండగా ఏ కుమారుడు కూడా శిక్షించు అని అడగడు. కానీ తండ్రికి తెలుసు తను మారు మనస్సు పొందేంత వరకు కూడా, పరిపూర్ణ అయ్యేంత వరకు కూడా శిక్షణ గుండానే తను పెరగవలసిన వాడై ఉన్నాడని. నువ్వు మా పరమ తండ్రివి. ఎలా చేస్తే మేము ప్రభువా, ఏది బోధిస్తే మేము ఇంకా ఎదుగుతామో, ఇంకా అనేకమైన విషయాలు సరిచేసుకుంటామో, అనేకమైన సంగతుల గుండా మమ్మల్ని మేము బలపరచబడతామో అన్నీ ఎరిగినటువంటి దేవుడు నైనా నీ కృపచేత నీ అద్భుతమైన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా మధ్యలో కుమ్మరింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. చాలా సంతోషము. దేవుడు జేమి మా సహోదరి గారిని కూడా చక్కటి ఆరోగ్యవంతురాలిగా మన మధ్యలో నడిపించారు. నేను ఇక్కడ ప్రభు యొక్క నామాన్ని ఎత్తి చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఎవరిని వాడుకుంటాడో, ఎలా వాడుతాడో, ఏమి చేస్తాడో తెలియదు. అద్భుతకరుడు, ఆలోచనకర్త అనే బిరుదులు పొందినవాడైనా ఆశ్చర్యకరమైన రీతిలో పనులు చేస్తూ ఆయన ఏమై ఉన్నాడో తన భవిష్యత్తు నిర్ణయాలు పట్టుకుంటామంటే మనకు దొరకవు. అవి జరిగినప్పుడు చూసి ఆనందించే ప్రజలుగా ఉండడమే కానీ అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. నిజంగానే అది ఎలాంటి సర్జరీ అయినా సరే. కొంతమట్టుకు కూడా సహోదరుని కూడా దేవుడు దీవించును కాక. ఎందుకంటే దగ్గులు, జలుబులు, జ్వరాలకి సంఘానికి రాకుండా ఇళ్లలో పడుకుంటున్నారు. అవసరం దగ్గులు, జలుబులు, జ్వరాలు వస్తే ఇళ్లలో పడుకుంటున్నారు. ఇవాళ రేపు పొట్ట మీద ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు పెట్టుకొని సహోదరు మందిరానికి వచ్చింది. అది భక్తికి, దేవుడి వాక్యమునకును తన ప్రతిష్ఠిత స్థలం పట్ల కలిగి ఉన్న ఆసక్తి చాలా మంచిది. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఎందుకంటే నిజంగానే కొంతమంది యొక్క ప్రవర్తనలు
మనందరికీ కూడా మాదిరిగా ఉంటాయి. అందరి దగ్గర నేర్చుకోవాలి. నేనైతే నేర్చుకుంటా. చిన్న పెద్ద విశ్వాసి కాపరని ఏం లేదు. నేర్చుకోదగ్గ అంశం ఎదుటి వారిలో ఉంటే నేర్చుకోవాలి. మంచి విషయం. నిజంగానే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మందిరానికి వచ్చి దేవుడి యొక్క ఆరాధన క్రమాల్లో పాల్పంపులు పొందుకోవాలన్న కోరిక కలిగి ఉండము చాలా మంచి విషయం. సరే, మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా మనం ముందుకు సాగినట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 35వ వచనంలో చూస్తే, చనిపోయినటువంటి మనుషులు తిరిగి లేస్తారు అనే మాటను బలంగా నమ్మేది క్రైస్తవులు. చాలా బలంగా నమ్ముతారు. ఇదే నమ్మిక అనేక రకమైన మత విశ్వాసాల్లో కూడా ఉంది. ముస్లిం సహోదరులు కూడా నమ్ముతారు. ఏమని? జన్నత్కి వెళ్తాము, అల్లా దగ్గర నిత్యత్వంలో ఉంటాము, కానీ అల్లానైతే చూడము. ఎందుకంటే వారి యొక్క గ్రంథంలో దేవుడికి మనుషులకు పెద్ద పరదా ఉంటుంది. చాలా పెద్ద పరదా ఉంటుంది. అడ్డు దేవుణ్ణి చూడలేము, ఆయన తన సృష్టిలోనికి దిగి రాలేడు. కానీ పునరుద్ధానం ఉంటుందని నమ్ముతారు వారు. అందుకే వారు కూడా పాతి పెట్టే విధానాన్ని, పాతి పెట్టేటప్పుడు ఏడవకుండా ఆ పంపించే విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. సాధారణంగా ఎక్కువ ఏడవరు వారు, ఎందుకంటే తిరిగి లేస్తారుగా అని నమ్ముతారు. హైందవ సహోదరులు కూడా నమ్ముతారు. వీరు నమ్మిక కొంచెం వ్యత్యాసము. వీరేం నమ్ముతారంటే, ఇప్పుడు ఉదాహరణకి నేనున్న టపియాని చనిపోయిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తారు? నాకు దహన సంస్కారాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు. తర్వాత దహన సంస్కారాలు ఏం చేస్తారు? మీరందరూ ఫ్రమ్ అమెరికానా? ఏమి మరి మాట్లాడరేమి? అదే నాన్న, హిందువులు అయితే ఏం చేస్తారు బేట? కాల్ చేస్తారు. తర్వాత అబ్బో, మీరు మధ్యలో చాలా మిస్ అయ్యారు. దినాలు చేయడానికంటే ముందు కూడా ఇంకోటి ఉంటుంది. నువ్వు మళ్ళీ దూరం అయినాడన్నా? కాదు, పిట్టకెట్టుడు తెలుసా? తెలీదు. పిట్టకెట్టుడు ఉంటుంది, పక్షికెట్టుడు అంటారు కొంతమంది. అంటే పక్షికెట్టడం అంటే అప్పుడే కాల్చినటువంటి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆవిడ ముగ్గు పోస్తారు, కొన్ని ఆహార పదార్థాలు ఇస్తరులో పెడతారు. ఇస్తరులో పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి చూడబెడితే ఎదురు చూడాల. ఏమని? ఇప్పుడు టపియని చచ్చిన నేను ఆ పక్షిలో దూరి కావు అనుకుంటూ పక్షిలోంచి వచ్చి ఆహారం తినాలి. ఇప్పుడు నేను అది తింటేనే ఇంట్లో మీరు అన్నం తినాలా. తెలుసా మీకు లాజిక్? తెలీదా? ఇప్పుడు నేను మనిషిలోంచి వెళ్ళిపోయి పక్షిలో దూరి తర్వాత మళ్ళీ దేంట్లో దూరాలా? నా క్రియలను బట్టి కుక్కనో పందినో బల్లినో పిల్లినో అవుతా. ఇది వారి విశ్వాసాలు, వాళ్ళ ఇష్టం. మనం దాన్ని గౌరవపరచాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క మత విశ్వాసాలు కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే తన పరిశుద్ధ గ్రంథంలో, చనిపోయిన నీవు మరణము ఇదే శాశ్వత మరణం కాదు, ఇంకో మరణం కూడా పెట్టబడ్డది. ప్రతి మనిషి 2 మరణాలు కలిగి ఉంటాడు. కానీ ఈ 2వ మరణం నీకు రాకుండా ఉండాలంటే అంగీకరించవలసినటువంటి ఈ దేవుని యొక్క మార్గాలను నువ్వు అంగీకరించాల. లేదు నీకు మొదటి మరణం కూడా రావద్దనుకో, అయ్యా ఎత్తబడే సమయంలో ఉండాలి. ఇది మన చేతుల్లో లేదు. ఈసారి దేవుడు తన ప్రజలను కొనిపోయబడే సమయంలో కనుక మనం ఈ భూమి మీద ఉంచే కనుక అసలు మొదటి మరణాన్ని కూడా మనం రుచి చూడం. ఇక 2వ మరణము మనకు ద్రాదిక. కానీ ఇందుకు మొదటి మరణం గుండా వెళ్ళి ఒకడు లేపబడినా, మరణం రుచి చూడకుండా లేపబడినా, 2వ మరణాన్ని తప్పించుకొని ఒకడు లేపబడినా, ఇంతకీ వాడు ఎలా వస్తాడయ్యా? ఇది ప్రశ్న. ఎట్లా వస్తాడు? ముస్లిం సహోదరులు అమ్మేది సైతాన్ తెలుసా? మనం సాతాన్ అంటాం, వాళ్ళు సైతాన్ అంటారు. కరెక్ట్ కదా? సైతానికి ఓ సామ్రాజ్యం ఉంటుంది, సైతాన్ యొక్క ప్రజలు. ఇక వాళ్ళలాగా వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది నమ్ముతారు, కొంతమంది అట్లా నమ్మరు. హిందూ సహోదరుల మీద ఏంటంటే చనిపోయినోడు తిరిగి ఎట్లా వస్తాడు? నాకేం అర్థం కాలేదు. వేరే రూపంలో అంటే కొంచెం డీటెయిల్స్ చెప్పాలంటే కాళ్ళు వెనకకి తిరిగి, మీకు అర్థం కాలే,
కాళ్ళు వెనకకి తిరిగి ఇట్లుండి, తర్వాత జుట్టు కొద్దిగా ఇరగబోసుకొని, తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళొక రూపంలో వస్తారు కదా. ఇట్లాంటి ప్రశ్న బైబిల్లో అడిగితే ఆయన వచ్చాడు, మృతులు ఎలాగూ లేపబడుదురు అని అడగగానే ఆయన అంటాడు, ఒయ్యో మృతులు లేపబడే విషయం చెప్పాలంటే మీకు చాలా మర్మాలు అర్థం కావాలి ఓయ్ అని మొదలెట్టి ఒక చిన్న గింజను తీసుకుంటే అది చస్తేనే తిరిగి ఎలా మొలకెత్తుతుందో, మనము పునరుద్ధానములో తిరిగి లేపబడుటలో మరణమైన తర్వాత ఏ దేహంలో కనబడబోతున్నామో దాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక విత్తనం మాదిరిగానే ఈ దేహము చచ్చి మరొక రూపంలో మరొక దేహాన్ని ఇది పొందుకోవాలి అంటారు. మరొక దేహాన్ని పొందుకుంటే తప్ప ఈ దేహాన్ని వదిలి మరొక రూపాన్ని సంపూర్ణంగా స్వతంత్రించుకోలేమంటాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు చూడండి, 39వ వచనం చూస్తే, 40వ వచనం చూస్తే ఇంగ్లీష్లో, దేర్ ఆర్ ఆల్సో celestial bodies and bodies terrestrial, but the glory of the celestial is one. అంటే పరలోక సంబంధమైన దేహాలు ఉన్నాయి, భూలోక సంబంధమైనటువంటి దేహాలు ఉన్నాయి. వాటి మహిమ వేరు, వీటి మహిమ వేరు. మనందరికీ తెలుసు, మనము ఈ శిథిలమైపోయే దేహం కోసం మనం ఆరాటపడట్లే. మనం అస్సలు దీనికి ఫేరంలోని బుయ్యము, ఖరీదైన సబ్బులు వాడము, సెంట్లు కొట్టము. ఎందుకంటే మనకి ఈ దేహం పైన ఎక్కువ ఆశ లేదు. మీకు అర్థమైంది అనుకుంటా. ఈ దేహం పైన మనకి ఆశ, మన ఆశంతో కూడా మనకంటూ ఒక దేహం దాచి ఉంచాడు. ఆ గుడారం కావాలి మనకి. ఆ మహిమ దేహము, ఆ మహిమ వస్త్రము నీ కోసము నా కోసము ఎన్నటికీ మరణించినటువంటి శక్తివంతమైన ఆ దేహం కావాలి. ఆ దేహమే మన గమ్యం. ఎందుకయ్యా అంటే ఆ దేహంతో మనం పెద్దగా ఏం చేస్తామయ్యా అంటే ఆ దేహంతో మనం గొప్పగా చేసేదేం లేదు. ఆ దేహము మన ప్రియుడైన మన క్రీస్తుతో నిత్యము నిలిచేలా చేస్తుంది. క్రీస్తును ముఖాముఖిగా చూడాలంటే ఆ దేహం కావాలి. ఆయన కుడి పార్శ్వాన్ని ఉండాలంటే ఆ దేహం కావాలి. ఆయనతో ఉండడం కావాల్సిన ఆ దేహం కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం. ఆయన లేకుండా ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఆయన అంటాడు, స్నేహితుడా వస్త్రం లేక ఎలా వచ్చి అంటాడు, మళ్ళీ బయటకి ఏంటేస్తాడు. వెళ్ళడం గురించి మాత్రమే కాదు, వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళడంతో పాటు వస్త్రాన్ని సంపాదించుకోగలగాలి. ఆ వస్త్రాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగగలిగినప్పుడు మాత్రమే అయ్యా ఆయనతో నిత్యత్వం మనం జీవించగలిగేది. ఆమేన్. ఖచ్చితంగా మనకు అదృశ్యమైన ఒక ప్రపంచం ఉన్నదని నమ్ముతున్నారా? దృశ్యంగా మీరు నాకు కనబడుతున్నారు, అదృశ్యంగా మీ మధ్యలో అనేకమైనటువంటి దేవదూతల సమూహం కూడా ఇక్కడ ఉండి తీరాల్సిందే. ఖచ్చితంగా ఉండి తీరుతాయి. పరలోకపు ఆనందములు భూమి మీద దిగొచ్చినప్పుడు తన దూతలు కూడా ఆనందిస్తారు. ఆమేన్. అయితే దీన్ని మనం ఇదివరకు చూసాం. అయ్యా ఏంది, థియోఫన్ ఒకరు, ఇంకా నిత్యత్వపు ఉద్దేశమునకై 3 దేహములు కదా. మనిషికి ఎన్ని దేహాలు ఉంటాయి? ఏంటి ఏంటి? ఒకటి ప్రాణము, ఆత్మ. ప్రాణము, ఆత్మ, అది మనిషిలో ఉండే భాగాలు. 3 దేహాలు వేరు. ఏంటి అవి? మంటి దేహము, గర్భేష్యు, కరెక్ట్. 2 మహిమ దేహము. ఇంకోటి ఇది వాక్య దేహం అంటే ఏంటి చెప్పండి అయ్యా? వాక్య దేహము థియోఫన్ ఒకటేనా? సరే, మరి గ్లోరిఫైడ్ బాడీ అంటే గ్లోరిఫైడ్ బాడీ. గ్లోరిఫైడ్ బాడీ. ఈ మంటి దేహము ఎక్కడికి పోదు, ఇది ఉంటుంది. భూమిలో ఉండేటువంటి ప్రతి లవణాల చేత తయారు చేయబడిన దేహం ఇలాగే నిలబడుద్ది. కానీ దేహము విడిచినా విడవకపోయినా నీకోసం నా కోసం నియమించే థియోఫనీ అంటూ ఒకటి ఉంటుంది. ఆ థియోఫనీ ఈ దేహాన్ని, ఈ 2 మిళితమై కలిసిన దాన్నే ఏమంటారు? మహిమ శరీరము,
లేదా ఇంగ్లీష్లో గ్లోరిఫైడ్ బాడీ అంటారు. ఆ గ్లోరిఫైడ్ బాడీతో మాత్రమే 7వ పరిమాణంలో సంచరింపగలే శక్తిని పరిపూర్ణంగా మనం పొందుకోగలుగుతాం. ఈ దేహంలో ఉండేటువంటి ఈ పరిధుల చేత, హద్దుల చేత గట్టిగా నియంత్రించబడ్డాం కాబట్టి అదృశ్యమైన ప్రపంచాలు మనం చూడడానికి శక్తి సరిపోదు. ఎన్నడైనా మంచిగా గమనించండి, వెళ్తూ 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 ఉంటావు, అకస్మాత్తుగా అక్కడ ఏదో ఉన్నట్టు కనబడింది, మళ్ళీ చూస్తే లేదు. అది అక్కడ ఎవరో ఏదో తెలుపో ఏదో ఒకటి ఉన్నట్టుగా కనబడి సడన్గా మళ్ళీ దాన్ని చూస్తేనే కనబడతలా. దాన్ని ఏమంటావా? నువ్వు భ్రమ అంటావా? లేకపోతే సైకాలజీ ప్రకారంగా దాన్ని ఇల్యూషన్ అంటావా, డెల్యూషన్ అంటావా? దాన్ని ఏమందు అయ్యా? అసలు మీకు అట్లాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా? ఖచ్చితంగా జరుగుద్ది. ఈ అనుభవం లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు. ఖచ్చితంగా జరుగుద్ది. ఏదో ఒక స్టేజ్లో మీకు అలాంటి అనుభవాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆ అనుభవాలు రాగానే దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇప్పుడు స్టేడియంలో ప్రవక్త గారు ఇట్లాగే బోధిస్తూ ఉండగా ప్రతి స్వస్థత కూటమి కొంత వాక్యం చెప్తారు ఆయన. ఆ వాక్యం ముగిసే సమయానికి స్వస్థత దూత ఆ ఆడిటోరియంలోకి దిగి రావడం జరిగిందన్నట్టుగా వారి పైకి కొంతమంది పైకి వేలాడుతూ వారి పైన నిలబడినట్టుగా కనబడినట్టుగా చెప్తారు ఆయన. మళ్ళీ ఆ దూత అన్ని వేళలా కనబడ్డాడు ఆయన, కొన్ని సందర్భాల్లో కనబడతారు. ఇందుకు ఇప్పుడు ఆ దూత ఏ పరిమాణంలో ఉన్నాడు? మనం ఉండేటువంటి ఈ 4 పరిమాణముల పరిధిలోనే ఉంటాడా, లేదా అదృశ్య ప్రపంచంలోంచి వస్తాడా? దాంట్లో వింతేముంది? అంత టైం తీసుకున్నారు. ఖచ్చితంగా అదృశ్య ప్రపంచం రావాలా. కానీ ఆ అదృశ్య ప్రపంచంలోంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆ దూత ఎవరైనా సరే, దృశ్య ప్రపంచంలోనికి నువ్వు చూడగలిగినట్లుగా 2 కార్యాలు జరగాల. ఒకటి, వారు నువ్వు చూడనట్లుగా తమను తాము ఒక రూపంలోనికి వచ్చి వారు థియోఫన్ లాగా మారాలి, లేదా నిన్నే ఆ ఉన్నతమైనటువంటి అదృశ్య పరిమాణాల్లోకి కొనిపోవాలి. మీకు అర్థమవుతుందా? 2 జరగాలి అక్కడ. అయితే వారు నిన్ను చూచున్నట్లు, వారు నీకు కనబడినట్లుగా ఏదో ఒక రూపాన్ని సంతరించుకోవాలి, లేదా నీవే వారున్న పరిమాణాలలోని కొనిపోబడాలి. ఈసారిలో బ్రహ్మం గారు కొనిపోబడినప్పుడు చూస్తూ ఉంటే కొంత మట్టుకు పైకి ఎక్కగానే కిందకు చూస్తే ఆయన దేహం కనబడతా ఉంటుంది. అండ్ ఈయన ఏమయ్యాడు? తాను చూసిన అదృశ్యమైనటువంటి సంగతుల విషయమై ఈయన కొనిపోబడతా ఉన్నాడు. ఈయన అదృశ్య పరిమాణాల్లోనికి, ఉన్నత పరిమాణంలోనికి ఎత్తబడతా ఉన్నాడు. ఈ 2 ఏదోటి జరగాల. అయితే వాళ్ళు ఇక్కడికి రావడము, మనం అక్కడికి వెళ్ళడం. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు వారి మహిమాదేహం మనకు కనబడదు, కష్టము. ఇది ఓన్లీ క్రీస్తు విషయంలో తప్ప మరి ఎక్కడ జరగదు. లేదా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేహం తెలియలేము. అందుకే పౌలు గారు అంటారు, దేహంతో కొనిపోబడి తినో, దేహం లేక కొనిపోబడి తినో నాకు తెలియదు అంటాడు. ప్రవక్త గారు కూడా కొనిపోబడుతున్నప్పుడు కింద ఉన్నటువంటి తన దేహాన్ని గురించి చెప్తూ, మై బాడీ స్టిల్ లైస్ దేర్ బట్ ఐ కుడ్ హియర్ ది వాయిస్ ఆఫ్ ద జోసెఫ్ అంటాడు. తన కుమారుడైన యోసెఫ్ యొక్క స్వరాన్ని వింటున్న దేహాన్ని చూస్తున్నాను అంటాడు ఆయన. అట్లా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే తప్ప ఆ అదృశ్య ప్రపంచానికి, దృశ్య ప్రపంచానికి స్పష్టమైన రీతుల్లో రుజువులతో కూడుకున్న ఒక సంభాషణ లేదా ఒక సంధి జరగడం అనేది జరగదు. ఈ 2 రీతులుగానే జరగాలి. అయితే ఇక్కడ దేవుడు ప్రవక్త చెప్పిన ఇదివరకు మనం చదివిన మాటను ఒకసారి చదువుకొని దీన్ని ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. 65-0221E. హూ ఈజ్ దిస్ మిల్క్ సెదకన వర్తమానము 88వ పేరు చూద్దాం. 88 పేరు చదవమ్మా. నీవు దేవుడి యొక్క ప్రతి మాటను పక్షిరాజు ఆహారముగా నువ్వు గుర్తించిన తర్వాత మిగిలిన విషయాలను నువ్వు వదిలివేసి అప్పుడు
దేవుడి యొక్క సజీవమైనటువంటి ఒక ప్రతిమగా లేదా ఒక స్వరూపముగా చెక్కబడినటువంటి ఒక రీతిలో నువ్వు మలచబడి అప్పుడు నీ థియోఫనీ నుండి నీవు విందువు. ఈ లోక సంబంధమైన ఈ గుడారం ఒకవేళ నశించిపోయినా మన కోసం ఒకటి ఎదురు చూచుచున్నది అంటాడు ఆయన. చాలు 4 ఖచ్చితమైన స్పష్టమైనటువంటి మెట్ల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు అక్కడ. దానిలో ఒకటి దేవుని యొక్క వాక్యమును పక్షిరాజు ఆహారంగా గుర్తించుట. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. తర్వాత టు లీవ్ ఆర్ లెఫ్ట్ ది అదర్ థింగ్స్, లోక సంబంధమైన సమస్త విషయాలను వదిలివేయుట. ఒకటి దేవుడి వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా చూచుటయు, 2 లోక సంబంధమైన వాటిని వదిలివేయుటయు, 3 దేవుడి యొక్క లివింగ్ ఇమేజ్ సజీవమైనటువంటి శిల్పముగా లేదా ప్రతిమగా చెక్కబడుటయు. ఆ తర్వాతయే థియోఫనీ గురించి వినిచే. అయితే ఒకసారి ఆలోచన చేయండి, దేవుడి వాక్యాన్ని పక్షిరాజు యొక్క ఆహారంగా ఎఫెసు స్ఫురణ సంఘకాలాల్లో గుర్తుపట్టగలిగి ఉండొచ్చా? ఎఫెసు కాలంలో దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని పంపాడు, ప్రత్యేకమైన దూతలు ఉన్నారు. స్ఫురణ పెర్గమ తుయతర కాలంలో కూడా ప్రత్యేకమైన దూతలు ఉన్నారు, వారి ప్రత్యేకమైన వర్తమానాలు ఉన్నాయి. అన్ని కాలాలలో వారు దేవుడి వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగానే గుర్తుపట్టారా, లేదా ఈ కాలంలో మాత్రమే సాధ్యమవుతుందా? అర్థం కాలే. అన్ని కాలాలలో వారి వారి వర్తమానాన్ని వారి పక్షిరాజు ఆహారంగా చూసారా, లేదా ఈ కాలంలో ఉన్న ఆహారాన్ని మాత్రం పక్షిరాజు ఆహారంగా చూడాల్సిందా? పక్షిరాజు ఆహారం అంటే ఏంటో మనకు కొద్ది వివరణ కావాలి. వాట్ ఈజ్ ది అనాయింటింగ్ ఆఫ్ ఈగల్? ఇది మళ్ళీ మీరు 4 జీవుల దగ్గరికి వెళ్తే 4 జీవులో చివరి జీవి పక్షిరాజు. పక్షిరాజు యొక్క అభిషేకం ఎప్పుడు పనిచేసింది అంటే మన కాలంలో పనిచేసింది. పక్షిరాజు దేనికి సాదృశ్యము? ఎత్తబాటుకి, శక్తికి, నిత్యత్వానికి, బలమునకు కదా. నూతనపరచబడుతున్నటువంటి బలము, శక్తి అన్నిటికీ కూడా సాదృశ్యంగా పెట్టబడింది. ఈ 3 జీవుల యొక్క అభిషేకం, 3 జీవుల యొక్క నడిపింపు ఒకలా ఉంటే 4వ జీవి యొక్క నడిపింపు మరొకలాగా పెట్టబడ్డది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆదిమ సంఘకాలంలో, ఎఫెసు సంఘకాలంలో ఉన్న ప్రజలు ముద్రల్ని మనం చూసినట్టుగానే చూసి ఉండొచ్చా లేదా? ఓకే. ఆదిమ సంఘకాలంలో ఉన్న ప్రజలు సంఘకాలాన్ని మనం చూసినట్టుగానే చూసి ఉండొచ్చా? చూడలేదే. ఆయా సంఘకాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ కాలానికి ఇవ్వబడిన వర్తమానాన్ని ఉన్నతమైనదిగా నమ్మి వారు ముందుకు సాగారు. కానీ పరిపూర్ణతగా పక్షిరాజు అభిషేకము గుండా పరిపూర్ణమైనటువంటి బయలుపాటు అది ఈ కాలంలో మాత్రమే జరిగింది. అందుకే ఏ కాలములో రానటువంటి దేవుడి యొక్క సహజాతీతమైనటువంటి ఆ థియోఫనీ సంసెట్ మీదకి ఈ కాలంలోనే రావాలా. అన్ని కాలాల్లో వచ్చిందా? అన్ని కాలంలో థియోఫనీ లేదే. ఉందయ్యా? ఈ కాలంలోనే 1963లోనే మహోన్నతమైనటువంటి కొంతమందికి నేను చెప్పే మాటలు నిజంగా నా హృదయంలో దేవుడు తొలచి పెట్టినట్టు మీకు చేరాలని ఆశపడుతున్నా. అందరూ ఈ 1963లో దేవుడి యొక్క అరాకడను గురించి నిజంగా పొరపాటు పడుతూ ఉంటారు. అది 7వ ముద్ర గుండా దేవుడు చేసినటువంటి పరలోకము నిశ్శబ్దము చేయగలిగే అతి గొప్పదైన రాకడ. ఆయన అనేక మార్లు భూమి మీదకి వచ్చి ఉన్నాడు, కానీ బైబిల్లో అయినట్టు కూడా ఇలాగ ప్రస్తావించబడదు పరలోకంలో ఇంచుమించు అరగంట నిశ్శబ్దం అని. ఏదో బోధింపదగినటువంటి ఆత్మతో ఇన్ ద వ్యూ ఆఫ్ ప్రీచింగ్లో ఆయన పరలోకం విడిచినప్పుడల్లా నిశ్శబ్దం ఉంటుందని చెప్పగలుగుతుంది. కానీ బట్ ఇన్ ద రిటర్న్ ఫామ్, రాయబడిన ఫామ్లో చూస్తే కనుక ఇది పరిపూర్ణంగా
పరలోకమంతా నిశ్శబ్దము చేయగలిగే శక్తితో ఆయన ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి దిగొచ్చిన సందర్భం అది. దూతలు కూడా మేమేం చేయాలి? ఈ సమస్త మండలాన్ని సృష్టించిన ఆయనే తన ప్రజల కోసం, తన భార్య కోసం భూమి మీదకి వెళ్తా ఉంటే ఇక్కడ మేము చేసేది ఏమీ లేదని నిమ్మలంగా కూర్చున్నారు వారు. అలాగున తన థియోఫనీ అంటే ఆయనను థియోఫనీ మీకు అర్థమైంది? ఇంతకు ముందున్నటువంటి ఆ బోధలు ఆ వాటి గుండా పట్టుకోబాకండి. ఖచ్చితంగా అనేకమైన చోట్ల గ్యాప్స్ వస్తాయి, కొత్త విషయాలు పట్టుకోలేరు. థియోఫనీ అంటే ఏమీ లేదు, దేవుడు నువ్వు నేను చూడగలిగినట్లుగా ఒక రూపాన్ని సంతరించుకొని రావడమే థియోఫనీ. దట్స్ ఇట్. ఇక ఇంతకు మించి బండ గుర్తు పెట్టుకోవద్దు. దేవుడు అదృశ్యుడు, ఆత్మస్వరూపి, ఎవరికి కనబడు. ఆత్మైన వాడు కనబడతాడా? కనబడు. ఆయన ఒక విగ్రహంలో పెట్టడానికి వీల్లేదు, శిలువలో గుర్తులు పెట్టడానికి వీల్లేదు, ఒక ఫోటోలో బంధించడానికి వీల్లేదు. దేవుడు ఎక్కడ ఉండడు. కానీ ఆయన నీకు కనపరుచుకున్నటకై ఒక రూపంలోనికి వచ్చి, ఇదిగో కుమారుడా, ఇదిగో కుమార్తె అని తాను ఆయన అంటాడు. గాడ్ అలౌడ్ టు బి క్యాప్చర్డ్. తాను ఫోటోలు, కెమెరాలో బంధించబడ్డానికి ఇష్టపడ్డాడు. దానినే గృహాల్లో ప్రదర్శించండి అయ్యా అని చెప్పింది. ప్రవక్త గారి ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. ఒకటి కలర్ఫుల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, తెలుసా? కలర్ఫుల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఆయన పక్కన ఇద్దరు వ్యక్తులు ఉండి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని పక్కన వెనకాల ఒక చిన్న టేబుల్ పైన తన ఫోటో పెట్టి, అగ్నిస్తంభం పెట్టి, ఇదిగో దీన్ని ప్రతి ఒక్కరి గృహాల్లో ప్రదర్శించాలని చెప్తా ఉంటాడు. కానీ నేటికి ఇంటర్ మెసేజ్లో ఉన్నా కూడా ఆ యొక్క ఫోటోల గురించి, దానికి సంబంధించిన విషయాల వెనబడి ప్రేరేపణ లేదు, దానికి సంబంధించిన ప్రత్యక్షతలు చాలామందికి. అది వింటుంటే ఇంకా బాధ కలుగుతుంది నాకు. నువ్వు ఈ లోకంలోనికి దేవుడు పరలోకాన్ని నిశ్శబ్దము చేయగలిగేటువంటి గొప్ప శక్తిగా దిగొచ్చిన సూచనలు, ఆ రాకడను చూపించడానికే మన దగ్గర ఈ రోజున భయం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది, స్పష్టత దొరకట్లే చాలామందిలో. అది నిజంగానే బాధాకరం నాకు. అంటే నేను ఈ మధ్య ఎవరి గృహాలకు వెళ్ళిందలా జాషోబా గృహానికి, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ ఫోటోలు చూసినప్పుడు మంచిగా అనిపించింది. అంటే ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను, అప్పుడు కనబడలేవు. ఈ మధ్యలో మనకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత గుండా వారు వెంటనే అక్కడ కనబడగానే మంచిగా అనిపించింది. అప్పుడు అన్నను ఇక్కడ నుంచి తీసి మరొక చోట కొద్దిగా లైట్ కింద బాగుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది నాకు. కానీ నిజంగా సంతోషం కలిగింది అలా చూడడం. ఎందుకంటే దాన్ని ప్రదర్శించుటకు మేఘం విషయమైనటువంటి సిగ్గు ఎవడైతే పడతాడో వాడు ఖచ్చితంగా తండ్రి ఎదుట నిన్ను సిగ్గుపడతాడు అంటాడు ఆయన. ఖచ్చితంగా సిగ్గుపడతాడు ఆయన. తండ్రి ఎదుట నేను ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. కానీ జాగ్రత్త, దాని విషయంలో నేను మిమ్మల్ని ప్రత్యక్షతలోనే మీరు ఎదగాలని ఆశపడతాను. గట్టిగా పట్టుకోండి దాన్ని. మీరు చదివే 7 ముద్రల పుస్తకంలో కూడా ఆ మేఘం ఉందా? ఎందుకు పెట్టారయ్యా? ఎందుకంటే పరలోకము నిశ్శబ్దము చేయగలిగిన గొప్ప సంఘటన అది, సృష్టి అంతటిలోని గొప్ప సంఘటన. దాని శక్తి బయట వారికి తెలియదు కాబట్టి వారు పట్టుకోలేకపోతున్నారు. నీకు నాకు తెలుసుగా, గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి కాలంలో ఉన్న వాక్యాన్ని వారి వారి యొక్క కాలాల్లో దాన్ని ఉన్నతంగా తీసుకున్నారు. కానీ వారి కాలంలో వెలువడిన వాక్యం ఏమై ఉన్నదో, వారి తర్వాత కాలంలో ఏమి వెలువడనై ఉన్నదో వారికి తెలియదు. కానీ ఆ కాలములన్నింటినీ దాటి వచ్చిన మనకు దేవుడు చూపించాడు వారి కాలంలో ఏం బయలుపరచబడింది అని. దేవుడి యొక్క వాక్యాన్ని పక్షిరాజుగా, ఆహారముగా చూడగలగడం అనేది అయ్యా అది పక్షిరాజు కాలంలోనే సాధ్యం. ఈ రోజున పక్షిరాజు యొక్క నేత్రాల గుండా, పక్షిరాజు యొక్క ఆహారం గుండా ఈ వాక్యాన్ని మంచిగా గమనించండి. నేను అడుగుతాను మిమ్మల్ని, ఈ బైబిల్ని నీ చేతికి ఇచ్చా, పౌలు గారి శిష్యుడికి ఇచ్చా, మీ ఇద్దరిని వివరించమని అడిగా. మీ ఇద్దరు వివరణ తేడా ఉంటుందో ఒకేలా ఉంటుందా? ఎందుకని? పునాదిగా వాళ్ళది. మరి ఇంకో ప్రశ్న అడుగుతా, బైబిల్లో చాలా జ్ఞానవంతుడు కూడా యాంచే సొలొమోను గారు కదా, మీ చేతికి ఇచ్చా అడిగా ప్రకటన 6 ఆయన అడిగా, అయ్యా సొలొమోను గారు ప్రకటన 6 తీయండి చెప్పండి అయ్యా అన్న. అని ఏమంటాడు? అయ్యో ఇంత జ్ఞానం ఉన్నది నాకేం తెలుస్తలేదు. మొత్తం జ్ఞానమంతా ఎక్కువైపోయి ప్రసంగి గ్రంథాలు రాసింది నేనే, అది తెలీదు. మొత్తం వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా చూడగలగడం అంటే అది నిజమైన పక్షిరాజుగా పెట్టబడినటువంటి ఈ కాల ప్రవక్త గుండానే జరిగి తీరాల, ఇంకా సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఆయన పలికిన మాట యొక్క ఆ ధన్యత నీకు నాకు మాత్రమే లభించింది, మిగిలిన కాలాల్లో ఉన్న వారికి లభించలేదు. మిగతా వారు ఈ ప్రవక్తని కానీ ఈ ప్రవక్త యొక్క వర్తమానాన్ని గ్రహించిన వారు కూడా బైబిల్లో ఉన్న ఆహారం అంతటిని పక్షిరాజు ఆహారంగా చూడలేరు. ఉదాహరణ చెప్తా, ప్రవక్త యొక్క వర్తమానం అంగీకరించిన వాడు
బైబిల్లో ఉన్న ఉపవాసం చూపిస్తా, అంగీకరిస్తాడా? మీకు అర్థమైందా? ఎంటే మెసేజే, బైబిల్ చూపిస్తా, ఇక ఇక్కడ ఉపవాసం ఉందని చెప్తా. నేను అంటాను, ఇది ప్రవక్త దీని గురించి ఇలాగ వివరించాడు. ఈ వాక్యము పక్షిరాజు ఆహారమై ఉన్నది అంటాను. పక్షిరాజు యొక్క ఆహారాన్ని నమ్మని వ్యక్తి, ప్రవక్త యొక్క వర్తమానాన్ని అంగీకరించిన వ్యక్తి అదే వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా అంగీకరిస్తాడా? సాధ్యపడదు. అట్లా దేవుడి యొక్క ప్రవక్త గుండా వచ్చినటువంటి ఆ వివరణలో దేవుడు వాక్యం అంతటి పక్షిరాజు ఆహారంగా చూడగలిగిన దినాన్న ఏం జరుగుతుందో తెలుసా అయ్యా? దేవుడు ప్రవక్త అంటాడు, తిన్న కొటేషన్ కూడా మనం తీసుకెళ్తాను. ఇదివరకు మాట్లాడిన సంగతులు దాటేసి కొత్తదైన సంగతులు పడుగులు వేద్దాం వేగవంతంగా. 65-0410. ఈస్టర్ సీల్, ఈస్టర్ ముద్ర అనేటువంటి వర్తమానంలో 132వ పేర. కానీ ద క్వికెనింగ్, ఒక్క నిమిషం, బట్ ద రియల్ ట్రూ క్వికెనింగ్ స్పిరిట్, తెలుగులో ఏముందయ్యా? తెలుగులో శక్తి, అక్కడ స్పిరిట్ అని ఉందిగా. ఇంగ్లీష్లో క్వికెనింగ్ స్పిరిట్ ఉంది కదా, స్పిరిట్ నేను తర్జమా చేయలేదు, మర్చిపోయారు అంతే. కరెక్టేనా? తెలుగులో తర్జమా అందుకే పొరపాటు, జాగ్రత్త అని అంటాడు. క్వికెనింగ్ స్పిరిట్, త్వరితము చేయు లేదా జీవింపజేయు ఆత్మ, అది విశ్వాసి యొద్దకు వచ్చినప్పుడు అది వెంటనే ఏం చేస్తుంది తెలుసా? అది అతన్ని దేవుడి వాక్యము వైపుగా జీవింపజేయనట్లుగా, త్వరితము చేయనట్లుగా చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వికెనింగ్ అనే పదం గుర్తొచ్చినప్పుడల్లా మీకు ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. 9 నెలలు నిండిన తర్వాత ఒక తల్లి గర్భమును ఎలాగూ నిలుపుకోలేదో, నిర్ణయించబడిన కాలం రాగానే ఇక నొప్పులతో ఇక ప్రసవమే, ఇక వేరే మార్గం లేదు ఇక అన్నట్టుగా ఈ క్వికెనింగ్ స్పిరిట్ రాగానే ఇక వాక్యానికి ఆ లోబడుడే, అమ్మో వాక్యంలోకి వెళ్ళిపోవడమే, దేవుడితో ఉండడమే అని తప్ప మరొక ఆలోచన కలగదు. అంత ఘోరంగా నువ్వు దానికి లాగబడతావు, నెట్టబడతావు ఉంటావు వాక్యం వైపుగా. ఇది క్వికెనింగ్ స్పిరిట్ చేస్తేనే కార్యాలు జరుగుతాయి. ఆపరేషన్ అయినా సరే దేవుడి మందిలో కూర్చోబెడితే అది క్వికెనింగ్ స్పిరిటే, మనుషులతో కాదు. అది ఏ విధము చేతనైనా సరే ఇక తప్పదుగా డెలివరీ అవ్వాల్సిందే, బయట కక్కేయాల్సిందే పిల్లోని అన్నట్టుగా ఈ త్వరితము చేయు శక్తి, ఆత్మ జీవింపజేయ శక్తి ఇది రాగానే వాక్యం వైపుగా వెచ్చదనములో ఉండేటట్టుగా, మీరు వింటున్నారుగా, చల్లదనం కాదు, వెచ్చదనములో ఉండేటట్టుగా, దేవుని సంతోషపెట్టినట్లుగా, దేవుడు ఆత్మ అధికంగా పొందుకున్నట్లుగా మరలా నెడతా ఉంటుంది. అది అంటాడు, దిస్ క్వికెనింగ్ స్పిరిట్ దట్ కమ్స్ టు బిలీవర్ క్వికెన్స్ హిమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యముకై అతన్ని త్వరితపడతా ఉంటుంది, నెడతా ఉంటుంది, జీవింపజేయనట్టుగా, అతుకున్నట్లుగా చేస్తూ ఉంటుంది అతన్ని. తర్వాత ఆ మరల పక్షిరాజు ఆహారం వైపే మళ్ళీ తిప్పుతూ ఉంటుంది. సార్ నేనేం చేస్తుందంటే, నీకు ఎప్పుడన్నా ఒక ఉదాహరణ చెప్తా, మంచిగా గమనించాలి. నువ్వు బాగా వర్తమానాలు చదివే విశ్వాసివి, ప్రార్థన చేసే విశ్వాసివి, సడన్గా పనుల భారాన్ని బట్టో, బంధువుల గృహాలకు వెళ్ళి రావడాన్ని బట్టో, ప్రయాణాలను బట్టో ఈ చదువుడు కనుమరుగైపోయింది. కనుమరుగవడంతో ప్రారంభమైంది, కొన్ని రోజుల వారాల వరకు కొనసాగిన తర్వాత మళ్ళీ సడన్గా ఏదో ఒక వర్తమానం వినో, ఏదో ఒక ప్రేరేపణ నీకు తెలియకుండానే నీలో ఒక మార్పు కలిగి మరలా మునుపటి కంటే అధికమైన శక్తితో మరలా వర్తమానాలు చదవాలని, మరలా దేవుడి వైపు నుండి నిలపబడాలని ఒక ప్రేరేపణ కలిగిందా? అదే క్వికెనింగ్ స్పిరిట్. అది అకస్మాత్తుగానే మీద బడి, ఏయ్ దులుపు దూలి తిరుగు మళ్ళీ వెనక్కి అనగానే వెంటనే ఒకసారి మళ్ళీ ప్రణాళిక వేసుకుంటావు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు వినుడు, వాక్యాలు చదువుడు, ప్రార్థన చేసుడు, మళ్ళీ పూర్వపు శక్తిలోకి వెళ్ళిపోతావు. అలాగూ నిన్ను చేసేది ఏదో తెలుసా? ఎవడో చెప్పిన మాటలు కాదు, పాస్టర్ చెప్పిన మాట కాదు, ఈ మాట నీలో ఆ క్వికెనింగ్ స్పిరిట్గా మలచబడితేనే జరుగుతుంది.
ఇది క్వికెనింగ్ స్పిరిట్గా కానంత మట్టు వరకు ఇక్కడున్న వ్యక్తి ఈ సీలింగ్ పట్టుకొని ఊగిలాడినా దబాదబాని దీని బుద్ధిన ఏ మార్పు రాదు. ఎందుకంటే మనం ఆత్మల యుద్ధాల్లో ఉన్నాం, ఆత్మల ప్రపంచాల్లో ఉన్నాం. నువ్వు ఒక భక్తి చేయాలని ఆత్మ కావాలా, పొరపాటు చేయాలని ఆత్మ కావాలా, సంఘానికి రావాలని ఆత్మ కావాలి, మానేయాలని ఆత్మ కావాలి. దేనికైనా ఒక ఆత్మ ఉంటేనే అలాంటి క్రియలు ఉత్పత్తి అవుతాయి అని అంటాడు. అగైన్ బ్యాక్ టు ద ఈగల్స్ ఫుడ్. పక్షిరాజు ఆహారం వైపు వెనక్కి తిప్పబడతా ఉంటాం మనం. అంటే దేవుడి యొక్క వాక్యములో ఉన్నటువంటి సమస్తాన్ని పక్షిరాజు ఆహారంగా గుర్తుపట్టడం అంటే ఏంటో తెలుసాయ్యా? సింపుల్ భాషలు మీకు అర్థం, మరింత సరళమైన భాషలు చెప్పనా? ఏం లేదు, 1200 టేబుల్ వినాలి అంతే. 1200 టేబుల్ విన్నామనుకో, నీవు ఈ వాక్యం, రాయబడిన వాక్యాన్ని, పలకబడిన వాక్యం గుండా ఈ సమస్తము పక్షిరాజు ఆహారంగా చూడడం అయిపోతుందా? ఒకసారి అవ్వగానే ఇది నేనేం చేస్తుందంటే మరలా 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 మరలా. ఇంకొక ఉదాహరణ చెప్తా, ఇది కూడా వ్యక్తిగత అనుభవాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి ఇలా ఆత్మలో బాగా బలంగా ప్రేరేపించబడ్డ తర్వాత చదువుతూ ఉండగా పక్కన ఏదైనా పనున్నా సరే ఏకాగ్రత పని వైపు ఎక్కువ పెట్టలేక దీనే చదువుతూ ఉంటావు. కొంచెం దూరం జరగగానే చదవాలన్న కోరికతో ఒక వ్యసనంలాగా మారిపోయి మళ్ళీ లాగబడి మళ్ళీ చదువుతూ ఉంటావు, లేదా మళ్ళీ వింటూ ఉంటావు, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటావు. ఈ అనుభవం ఇప్పుడు ఉండేనా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేనేం చేసిందంటే, నీకు ఈ పక్షిరాజు ఆహారం వ్యసనం అయిపోయింది. అంటే తెలుసా వ్యసనం అంటే ఏంటిది? ఉండలేకుండా చేసేది. మళ్ళా తిప్పుతూ ఉంటుంది. కాసేపు ఆగితేమా మళ్ళీ లోపల చెప్తూ ఉంటుంది, ఖాళీ అనిపిస్తుంది, చలో పడతాం అని వెంటనే తిప్పుతూ ఉంటావు. మంచి ఆహారము సమృద్ధిగా, రుచికరంగా, తృప్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. నీ ఒక ఆత్మ బలంగా పరచబడతా ఉంటుంది. నేను మళ్ళా ఈ క్వికెనింగ్ స్పిరిటే, ఈ జీవింపజేయు ఆత్మశక్తి పక్షిరాజు ఆహారం వైపు తీసుకెళ్తుంది. ఈ పక్షిరాజు ఆహారం నేను మళ్ళీ జీవింపజే శక్తి కారణమై ఒక సైకిల్లో నేను పడేస్తుంది. మళ్ళీ సైకిల్ బ్రేక్ చేయడానికి దుష్టుడు అత్యంత బలమైన ఆయుధం పట్టుకొస్తే తప్ప నువ్వు పడిపో, దానికి బ్రేక్ రాదు. నమాట వింటున్నారా? తర్వాత చూడ రైట్ బ్యాక్ టు వేర్ హీ లీవ్స్. మళ్ళీ వెనక్కి ఒకప్పుడు భక్తి కలిగిన జీవితంలోనికి మళ్ళా నిన్ను వెనక్కి తీసుకెళ్ళి పెడుతుంది. అక్కడ ఒకప్పుడు నువ్వు నివసించిన భక్తికరమైన జీవితం కన్నా ఇంకా అధికమైనటువంటి ఆ జీవితం నిలబెడతా ఉంటుంది. తర్వాత మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల. కానీ ఇక లాజిక్ ఏందయ్యా అంటే, దేవుడి నోట నుండి వచ్చే మాట ఈ రోజున వినాలంటే ఈ రోజున దేవుడి యొక్క మౌత్ పీస్ వేరే ఉంది. ఎవరయ్యా దేవుడి మౌత్ పీసు? ఈ కాల ప్రవక్త. ఈ రోజున దేవుడి యొక్క మాట వినాలి. రొట్టె వల్ల బతకవయ్యా, నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల. ఏ నోట? ఆ కాల ప్రవక్త నోట. అదే ఆ కాలానికి దేవుడిచ్చే దేవుడి మాట. దాని మూలము కానీ మరలా మనం పూర్వపు ఆ జీవములోనికి పడిపోయిన స్థాయిని దాటి నీతిమంతుడు 7 మార్లు పడ్డా తిరిగి లేచి నిలబడగలిగేది ఈ ఆహారం వల్ల మాత్రమే. అందుకే దేవుడు ప్రవర్తించాడు, ఇఫ్ దిస్ మెసేజ్ కాంట్ మోటివేట్ యూ, దెర్ ఇస్ నథింగ్. ఇఫ్ దిస్ మెసేజ్ కాంట్ చేంజ్ యూ. ఒకవేళ ఈ వర్తమానాలు నేను మార్చకపోతే మరి ఇది మార్చలేదు, ఈ వర్తమానాలు నేను ఉత్తేజపరచకపోతే మరి ఏది చేయలేదు. లేదిగా ఒకటే మార్గం. తర్వాత నేను అంటాడు, ఈ జీవింపజేయ ఆత్మ, త్వరితము చేయ ఆత్మను గురించి ఒకసారి చూద్దామా అంటూ పెంతెకోస్తు నాడు పైన ప్రజలపైకి ఎలాగొచ్చిందో అలాగే ఆ ఆత్మ దిగొస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా శక్తి వల్ల వచ్చేస్తూ ఉంటుంది. అది వచ్చి వారిలో తెలియకుండా వారికే తెలియనటువంటి ఒక గుత్తదైనటువంటి అద్భుత కార్యాలు చేయిస్తూ ఉంటుంది. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, క్వికెనింగ్ స్పిరిట్ కమ్స్ వెన్ వి ఈట్ ఈగల్ ఫుడ్. పక్షిరాజు ఆహారము తింటే జీవింపజేయు ఆత్మ, జీవింపజేయు శక్తి వస్తుంది. కరెక్టేనా? తర్వాత ఇంకో వర్తమానం చూపిస్తా. 64-0418M 65- నూట 52వ పేరు.
You say, well, now, మంచిది నువ్వు అనొచ్చు. let me tell you something. నాకు ఈ విషయం చెప్పండి నన్ను, My pastor, నా సేవకుడా, I don't care what your pastor said. నాకు తెలీదు మీ పాస్టర్ ఏమన్నా చెప్పనివ్వండి, It's what the word says. వాక్యం ఏమి చెప్పుచున్నదో అదే కావాలి. If you want to be a chicken, నువ్వు ఒకవేళ కోడిగా ఉండాలనుకుంటే go on with him. అతనితో పాటు వెళ్ళు. But if the pastor speaks different from this word, ఒకవేళ కాపరి గనక వాక్యమునకు వేరుగా ఏదైనా మాట్లాడితే then he is not a feeder of the eagles. ఆయన పక్షిరాజులు పోషించేవాడు కాదు, పక్షిరాజులకు ఆహారం వేసే వ్యక్తిగా లేడు. He is a feeder of the hens. ఆయన కోళ్ళను పెంచేటువంటి కోళ్ళ పెంపకదారుడు. ఎసారా తర్వాత See, not of the eagles. లేదండి, పక్షిరాజులను కాదండి. See, చూడండి, the eagle eats on eagle's food. పక్షిరాజు ఆహారం తింటాయి. See, చూడండి, ఇదే వారిని త్వరితము చేసి జీవింపజేయనట్టుగా చేసేది. అంటే వీటన్నిటికీ మూలం ఎక్కడయ్యా అంటే దేవుడి వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా గుర్తించినట్లుగా చేయడం అనేటువంటిది. ఇది చేసే పని టేపులు చేయాలి, కాపరి చేయాలి. టేపులు వినాలి, కాపరి చెప్పేటువంటి ఈ యొక్క వర్తమాన సంబంధమైన మాటలు వినాలి. వీటి మూలముగా మనలో క్వికెనింగ్ స్పిరిట్ ఏర్పడాలి. ఇది నేను వాక్యం వైపు తిప్పాలి, వాక్యం క్వికెనింగ్ వైపు తిప్పాలి, ఒక వలయంలో పడాలి. ఈ వలయంలో పడగానే అయ్యా మీకు అర్థమైందిగా, ఒకసారి ఈ చక్రంలో వాక్యం నిన్ను జీవింపజేయు శక్తి వైపు, జీవింపజేయు శక్తి వాక్యం వైపు తిప్పుతూ ఒక చక్రంలో పడేస్తుంది. పడేసిన వెంటనే ఏమవుతుందయ్యా అంటే, ఇప్పుడు చూడండి రెండో మెట్టుకొద్దాం. మీకు గుర్తుందా 4 మెట్లలో రెండో మెట్టు ఏంటిది? లోక సంబంధమైన సమస్తాన్ని విడిచిపెచ్చా. 65-0418 దాంట్లోనే 143 పేరా చూడండి. అండ్ వెన్ వి సీ మనం చూసినట్లయితే సంఘశాఖని కాదు, కానీ పిహెచ్డీలు కాదు, ఎల్ఎల్డీలు కాదు, దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క ప్రతిరూపంలోనికి మోల్డెడ్, దానిలోనికి మలచబడిన తర్వాత, పోయబడిన తర్వాత, అది ఆ యాంత్రిక శక్తి నడిపించేటువంటి శక్తితో ఈ దినమున ఉన్నటువంటి ఆ రిక్వెస్ట్ని, ఆ వినతిని ఆయన సమాధానపరుస్తూ, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండడానికి చూపుతూ, అక్కడ నిన్ను నో హెన్ ఈజ్ గోయింగ్ టు హోల్డ్ యూ అంటే మీకు అర్థమైందా? ఏ కోడి కూడా నిన్ను ఇక పట్టలేదు, ఆపలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలా, పక్షిరాజా ఏ కోడి పక్షిరాజుని ఆపలేదు. కావాలంటే పక్షిరాజు కోడిని ఆపగలుగుతుంది, కానీ కోడి చచ్చిపోతుంది, బతకలేదు. చివరికి ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాల్సిందే. కొంత సమయం పట్టొచ్చేమో కానీ అని అంటాడు, నో హెన్ కెన్ హోల్డ్ ఆఫ్ యూ. ఏ కోడి కూడా నిన్ను పట్టే జాల ఉంచలేదు. అది తన తల్లి కోసం అది వేచాడును, అది పక్షిరాజు అయి ఉన్నది. ప్రారంభము నుంచే అది గుర్తించును. ఈ నిజమైన పక్షిరాజు దేవుడి యొక్క వాక్యం అనేటువంటి ఆ పిలుపును, ఆ కేకను ఖచ్చితంగా గుర్తుపట్టుద్ది. ఎందుకంటే అది పక్షిరాజు కనుక. పక్షిరాజు స్వరాన్ని ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఆమేన్. ఒక పక్షిరాజు నుంచి ఒక పక్షిరాజుకి వాక్యము జగత్తు పునాది వేయబడక మునిపే, వాక్యము నుంచి వాక్యానికి ముందుగానే నిర్వహించబడిన వాక్యము ఈ రోజున రాయబడినటువంటి గడియ వర్తమానమునకును నువ్వు నీ స్థానాన్ని గుర్తుపట్టగలుగుతున్నావా? హీ హంట్స్ ఫర్ ఇట్, అది దానికోసం వేచాడును. దెన్ అప్పుడు, ఎప్పుడు క్వికెనింగ్ అయిపోయి నిన్ను ఏ కోడిపెట్ట ఆపలేక నువ్వు నీ తల్లి స్వరాన్ని వెంబడిస్తూ ముందుకు సాగుతుండగా అప్పుడే జరుగుతుందంటే దిస్ ఎర్త్లీ బాడీ, ఇది మొదటిది పక్షిరాజు ఆహారముగా గుర్తుపట్టిన తర్వాత పక్షిరాజు ఆహారం నిన్ను క్వికెనింగ్ స్పిరిట్ వైపు,
క్వికెనింగ్ స్పిరిట్ నేను పక్షిరాజ ఆహారం వైపు ఒక వలయంలో నేను పడవేసిన తర్వాత ఏ కోడిపెట్ట నేను ఆపలేకుండా నీ తల్లి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టి నీ తల్లిని నువ్వు వెతుకున్నట్లుగా చేస్తూ నిన్ను ఒక ప్రయాణం గుండా పడవేసిన ప్రయాణములో దెన్ అప్పుడు దిస్ ఎర్త్లీ బాడీ, ఈ భూలోక సంబంధమైన ఈ దేహము, ఈ గుడారము క్వికెండ్ అండ్ బ్రాట్ బై ద క్వికెనింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు జీవింపజేయు శక్తి, జీవింపజేయు ఆత్మ వల్ల నీ మొత్తం దేహాన్ని సంపూర్ణమైన ఈ గడియ వర్తమాన వాక్యములకు పరిపూర్ణమైన విధేయులుగా చేస్తుంది. అది వాక్యానికి పరిపూర్ణమైన విధేయత కలిగి ఉండుటయే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన కార్యాలను వదులుట. టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్, ప్రతిదాన్ని వెనక్కి వదిలిపడవేయచ్చు. అయ్యి ఎందుకయ్యా నేను జయించలేకపోతున్నాను, ఎందుకయ్యా నేను మారతలేదు, మా అమ్మ మారతలేదు, మా నాన్న మారతలే, మా అమ్మ మారతలేదు, మా చెల్లి మారతలేదు, ఎందుకయ్యా వచ్చే ఇంతకీ ఒక చిన్న క్వశ్చన్ అడగండి. నీ భార్యను కూర్చోబెట్టి స్ట్రైట్గా అడగండి, అసలు ఇది పక్షిరాజు ఆహారం అని గుర్తుపడితివా? ఎవరైతే వర్తమానం పట్ల నిజమైన ప్రత్యక్షత కలిగి ఉంటారో వారు ఎన్నటికైనా బలహీనతలు చేయిస్తారు. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. మనం ఏం చేస్తామంటే మన గృహస్థులకు మనము నేరుగా ప్రత్యక్షత నేర్పించే ప్రయత్నం చేశాము. మొదటిగా ఈ వాక్యము పక్షిరాజు ఆహారం అని, ఈ ఆహారం గుండా జీవిస్తామని, ఈ ఆహారం మనల్ని ఈ లోకంలో ఉన్న కార్యాలకు దూరపరిచి మనల్ని వాక్యానికి అత్యంత దగ్గరగా విధేయులుగా చేస్తుందని ఇది నేర్పించడంలో ఫెయిల్ అయ్యాం మనం. ప్రాముఖ్యంగా నేను చూస్తూ ఉంటాను కదా, స్త్రీలలో కొంతమంది, పిల్లలలో చాలామంది తండ్రులు వస్తున్నారు కాబట్టి ఎంటెంఎస్ఏలో నడుస్తున్నారు. నీటికి నిజంగా వాళ్ళ అంతరంగాలు ఓపెన్ చేసి, ఈ అమ్మ ఒకసారి ఇంటికి వెళ్ళక అడగండి, మొత్తం వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా చూడడం అంటే ఏంటిది, నీకు జరుగుతుందా, ప్రాసెస్లో ఉన్నామని అడగండి ఒక మాట. లేకపోతే మీరు సహాయపడండి అయ్యా దయచేసి. వారు అర్థం చేసుకున్నట్లుగా వారు తమ ఇంట తమ స్వపురుషుల దగ్గర నేర్చుకునే వాక్యం చెప్తుంది, మీరు నేర్పించండి. ఎట్లా అసలు పక్షిరాజు ఆహారంగా మొత్తం వాక్యాన్ని ఎలా చూడగలగాల? నేను ప్రార్థన అంశాన్ని నేను చూసినట్టుగా, అయ్యా పెంతకోస్తు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మిగిలినటువంటి సంఘకాల ప్రజలు కావచ్చు చూడలేరు. ఎందుకంటే నేను దీన్ని పక్షిరాజు యొక్క కన్నుల గుండా పక్షిరాజు ఆహారంగా చూస్తున్నాను. వారు వారి కాలంకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అభిషేకం ఆహారంగా చూస్తారు వాళ్ళు. బట్ ఇంతకీ మనం చూడగలుగుతున్నామా, మన కుటుంబీకులు చూడగలుగుతున్నారా? ఇక్కడే నిజంగా జీవింపజేయు శక్తి రావడంలో తేడాలు. అంటాం, అయ్యో నా భార్య ఒకప్పుడు చాలా బలంగా ఉండేదయ్యా, మా భర్త ప్రారంభం చాలా బలంగా ఉండేవాడయ్యా, నా పిల్లలు చాలా బలంగా ఉండేవారే, ఇప్పుడు ఏమైంది? ఎక్కడో వాక్యం అంతటిని పక్షిరాజు ఆహారంగా సూచనలో ఉన్న ప్రత్యక్షత కోల్పోతున్నారు. అది క్వికెనింగ్ స్పిరిట్లో ఉండే ఉత్తేజాన్ని కలిగింపజేయకపోవడం వల్ల లోకాన్ని వదలలేక, వాక్యానికి పరిపూర్ణమైన విధేయత చెప్పబడలేక జారిపోతున్నారు. థియోఫనీలో నుంచి వినగలిగేటువంటి శక్తివంతమైన స్థాయి చేర్చబడాలంటే అత్యంత సులభంగా కనబడి ఈ మెట్లే ఎక్కాల్సిందే, వేరే మార్గం లేదు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఈ గడియ వర్తమానం కూడా చూసినప్పుడు, దాని పరిపూర్ణమైన శక్తి నాకు కనబడినప్పుడు నేను దాన్ని ఎట్లా తృణీకరిస్తాను? ప్రవక్త గారు అన్నాడు, అని అంటాడు, ఉపవాసం అనేది ఒక ఆజ్ఞ, దీని ద్వారా మీరు తీర్పు తీర్చబడతారని చెప్పాడా? చెప్పాడు. ఇక నాకు మళ్ళీ క్వశ్చన్స్ అక్కర్లే, నాకు డౌట్ లేదు. ఇక నాకు వేరే పాస్టర్లు అక్కర్లేదు, నాకు వేరే విశ్వాసాలు అక్కర్లేదు, నాకు కూటములు అక్కర్లేదు, నాకు సహవాసాలలో చర్చలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. నాకు నా ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట పట్ల నేను ఖచ్చితమైన ఆమె నమ్మకం కలిగి ఉన్నా. అది నాలో జీవింపజేయ శక్తి నాకు అనుగ్రహించింది. ఈ ఉపవాసాలు ప్రారంభించినప్పుడే కదా ఒక బాలుడు నీళ్ళల్లో పడినప్పుడు దేవుడు అద్భుతంగా కాపాడింది. ఆ రోజున ఆ ఉపవాసమే లేకపోతే ఈ పక్షిరాజు ఆహారంగా ఈ వాక్యాన్ని మనం చూడ్చడంలో ఇంకొంత ఆలస్యం అయి ఉంటే ఆ మరణ ప్రమాదంలో ఏదైనా జరుగుండేది. గొప్పదైనటువంటి కార్యాలు జరగాలంటే పక్షిరాజు ఆహారంగా దీన్ని చూడాలి. ఇంటికి వెళ్ళక ఒకసారి అడగండి, మీ కుటుంబీకులు అడగండి, నీకు పక్షిరాజు ఆహారంగా వాక్యాలు చూడడం వచ్చిందా? రాలేదు, ఇంకా తెలియట్లేదు అన్న వాళ్ళు ఇంకా అనేకమైన బలహీనతలో కొట్టుమిట్టాడతారు. తెలుసు అన్న వాళ్ళు
బహుశా ఈ రోజున బలహీనతలు ఉండొచ్చేమో, కానీ అంచెలంచెలంచెలు ఖచ్చితంగా జయించి పరిపూర్ణలు అవుతారయ్యా. ఎందుకంటే ఈ వర్తమానం వల్ల అట్లా చేస్తుంది వారిని. దేవుడి కృప, ఈ వర్తమానం, ఈ ప్రత్యక్షతలు ఊరికి ఏ వ్యక్తిని ఉండనివ్వవు. మరలా నెట్టైనా సరే మిమ్మల్ని పరిపూర్ణంగా తయారు చేయడానికే ఈ వర్తమానం మిమ్మల్ని నెడతా ఉంటుంది. తర్వాత చూడండి అంటాడు, When he wanted to know how he could get there with her, he had been thought he could not do that. You can't get no higher than you can jump. He's a chicken. See, but these evil said, దాంట్లో 261 పేర చూడమ్మా, 261 పేర చూడు. దాంట్లోనే Oh, church ఓ సంగమా, of the living God, సజీవమైన దేవుని సంగమా, we can't stand around here మనం ఇక్కడ ఎక్కువసేపు నిలబడి ఉండలేము. on little sugar tips that we are nursing around here today. మనం ఇంకా తల్లి పాలు తాగేటువంటి స్థానంలో మనం ఇంకా నిలబడకూడదు అంటున్నాడు ఆయన. మీరు వింటున్నారా? మనం ఇంకా తల్లి పాలు తాగుతూ ఉండేటువంటి పాలు తాగే స్టేజ్లో ఉండకూడదు. పాలు తాగే స్టేజ్లో మనం ఎట్లా పెంచబడితేమో, ఎట్లా పోషించబడితేమో నేర్చుగా మాకు అలాగే ఉండాలంటే అది కుదరదు. బహుశా ఈ తల్లి పాలతో కూడుకున్నటువంటి సంఘ నిర్మాణ క్రమాలు, వాక్య బోధ క్రమాలు నాకంటే ముందున్నాయన, ఆయనకంటే ముందు ఆయన దగ్గర ఉండాలా. మనం కోత కాలంలో ఉన్నాం ఇప్పుడు, కరెక్టేనా? బలమైన పక్షిరాజు ఆహారాలు తినే కాలంలో ఉన్నాము. నేడు భావోద్వేగాల కంటే మించి వాక్యానికే ప్రాధాన్యత. ప్రారంభ దశలో భావోద్వేగాలకు ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు భావోద్వేగాలకు కాదయ్యా, మార్పులకు, ఫలాలకు, వాక్యానికే ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత నచ్చాడు, We have got to be full మనం ఖచ్చితంగా ఈ రోజున పూర్తిగా నింపబడాలి, and prayed up ప్రార్థనలో నింపబడి ఉండాలి. with quickening power ఆ త్వరితము చేయు శక్తి చేత, జీవింపజేయు శక్తి చేత, అంటిల్ ఎప్పటిదాకా quickening of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవింపజేయు శక్తి వచ్చేదాకా ఇది కొనసాగుతూ ఉండాలి. వాక్యాన్ని పక్షిరాజు ఆహారం గుర్తుపట్టి క్వికెనింగ్ స్పిరిట్ పొందుకొని, ఈ క్వికెనింగ్ స్పిరిట్ చేత మరలా పక్షిరాజు ఆహారం వైపు వచ్చి, ఆహారం క్వికెనింగ్ స్పిరిట్ ఆహారము ఈ వలయంలో ఉండి లోకాన్ని వదిలి దేవుడి వాక్యంకు సంపూర్ణమైన విధేయత కలిగి ఇది ఎంతవరకు కొనసాగాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము జీవింపజేయు శక్తిగాక చేయాల. ఇట్లా ఎప్పుడైతే జరుగుద్దో రెండవ మెట్టైనటువంటి సమస్తాన్ని వదిలివేయటాన్ని మెట్టు దాటి మూడవ మెట్టైనటువంటి టు బీ ద లివింగ్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సజీవమైనటువంటి ప్రతిమలుగా, ప్రతిస్వరూపాలుగా అప్పుడు చెక్కబడతారు. అయ్యా అప్పటిదాకా చెక్కబడే అవకాశం లేదా? లేదు. అందరూ ఏమనుకుంటారంటే ప్రారంభ స్టేజ్లో ఉండి వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా చూచడం మొదలు పెట్టగానే చెక్కబడ్డం అనుకుంటున్నారు. లేదు, చెక్కితే ఎట్లుంటుందంటే కన్నీళ్ళు వస్తాయి, నొప్పి వస్తుంది, బాధ రావాలి. చెక్కడం అంటేనే అది. కానీ అక్కడి నుండి అది నేను రెండో మెట్టులోనికి తీసుకెళ్ళి లోకమును సమస్తాన్ని వదిలి క్రీస్తు కొరకైన వాక్య విషయంలో సంపూర్ణ విధేయత దగ్గర తీసుకురాగానే అది నిన్ను మూడో మెట్టులోనికి తీసుకెళ్ళి ఆ మూడో మెట్టులోనే పరిపూర్ణమైనటువంటి దేవుడి యొక్క సజీవమైన ప్రతిమగా స్వరూపంగా మారుస్తుంది. అక్కడే మహోన్నత కళాఖండం యొక్క నిర్మాణం జరిగే స్టేజ్ మూడో స్టేజ్. మీరు వింటున్నారా? మొదటి నుంచే నిర్మాణం జరగదయ్యా. ఒక చెప్పండి, నేను ఇప్పుడు నువ్వు ఒక శిల్పకారుడు, బయటికి వెళ్ళావు, రాయి కనబడింది, ఇక దొరికిందని చెక్తావా? ఏం చేస్తావు దాన్ని? నువ్వు చెక్కాలనుకున్న దాని ముందు నువ్వు ప్రణాళిక కలిగి ఉంటావు. ఈ బండ సైజులో ఈ పలానా శిల్పం చెక్కాల, దానికి సరిపడే సైజు చూసుకొని ఆ బండను అక్కడ మట్టు కట్ చేస్తావు. నెమ్మది ఎక్కడికి? నువ్వు చెక్కే స్థలానికి దాన్ని తరలిస్తావు. కడుగుతావు, మెల్లమెల్లగా చెక్కుతూ ఉంటావు. దాన్నే ప్రవక్త అంటాడు, మహోన్నత కళాఖండంగా చెక్కేటువంటి ప్రక్రియ మూడో స్టేజ్లోనే జరగాలి. మొదటి స్టేజ్ నుండే జరుగుతుంది అంటే నేనేమంటాను, వర్తమానం వినడమే మహోన్నత కళాఖండంగా మలచబడ్డం కాదు. అట్లయితే కనుక ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మొన్న మధ్యలో ఏదో అనుకోకుండా తగిలితే చూసే వీడియో 2 నిమిషాలు చూస్తే నేను 1200 చదివేసిన అయ్యా అన్నాడు. నాకు తెలీదు, 1200 వర్తమానం చదివేసిండంట. నాకు అనిపించింది, మరి 1200 అయిపోగానే ఏమవ్వాలా?
పరిపూర్ణుడైపోవాలా, కానీ అవడు. 1200 కాదు, ఆ 1200 వర్తమానం డబల్ చదివి డబల్గా ట్రిపుల్ చదివినా సరే మహోన్నత కళాఖండంగా చెక్కబడ్డానికి మధ్యలో ఈ స్టెప్స్ అవసరమైంది. 3వ స్టెప్పులో మాత్రమే నువ్వు కళాఖండంగా చెక్కబడడం అనేది మెల్లగా ప్రారంభించబడి అటువైపు అడుగులు వేయబడతాయి. దీనికి క్వికెనింగ్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా కావాలి. జీవింపజేయు ఆత్మ, జీవింపజేయు శక్తి, అది నేను మరలా దేవుడి వాక్యం వైపు, వర్తమానం వైపు, ప్రార్థన వైపు, సంఘం వైపు, సహవాసం వైపు నువ్వు వద్దనుకున్నా సరే నిన్ను లాగుతూ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టైనా సరే అందులో ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను పట్టుకుంటాను. అంటిల్ ఇట్ క్వికెన్స్ ది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ మీ ప్రాణములోనికి చొచ్చుకొని పోగునట్లుగా చేసేదే ఈ జీవింపజేయు శక్తి, ఇది ఉజ్జీవింపజేయునటువంటి ఆత్మ. ఇదే తప్ప మరొకటి చేయలేదు. టు బీ ద లివింగ్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సజీవమైనటువంటి ఆ యొక్క ప్రతిమగా ఉండాలంటే మాత్రము ఈ 2 మెట్లు దాటాలి. అయ్యా, ఈ 2 స్పష్టత వచ్చినాయిగా. మొదటిది దేవుడి వాక్యాన్ని పక్షిరాజు ఆహారంగా, మొత్తం వాక్యాన్ని, అక్కడ కొంత నమ్మి కొంత నమ్మకపోవడం కాదు, మొత్తం వాక్యాన్ని పరిపూర్ణంగా పక్షిరాజు ఆహారంగా విశ్వసించారు. ఇది మిమ్మల్ని చివరికి ఈ స్టెప్ అయిపోగానే ఎండింగ్లో ఖచ్చితంగా క్వికెనింగ్ స్పిరిట్తో నింపబడి మాత్రమే ఉండాలి. అది మిమ్మల్ని 2వ స్టెప్ అయినటువంటి లోకంలో ఉన్న ఆశలు, ఈ షార్ట్స్ అంటే వేసుకునే కూడా, కానీ ముఖ్యంగా నేను చెప్పే గివి అంటే దీనికి అందించట్లేదు అనుకునేది, దాన్ని కూడా వేస్తున్నా. దాన్ని రెండింటిని, ఈ షార్ట్స్, ఈ లోకము, స్నేహాలు, ఫంక్షన్లు, ఈ పనికి మాలినటువంటి ఈ కూటములు, ఇది మనుషులు పెట్టుకునేటువంటి కలయిక కూటములు, ఇవన్నీ లేకుండా నిన్ను వాక్యంలో, వర్తమానంలో, ప్రార్థనలో, ధ్యానంలో మరలా నిన్ను ఉసిగొలుపునట్టుగా చేస్తూ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువ అవుతుందయ్యా అంటే దీనివల్ల ఇప్పుడు ఏమవుద్ది, నువ్వు 3 పనులు పెట్టుకోయి ఒక రోజున. ఈ మాట స్త్రీలకు చెప్తే మీరు ముందు మా ఆయనలో చెప్పండి, వంట చేద్దని అంటారు కావచ్చు. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వర్తమానం వినండి. ప్రార్థన, వర్తమానము, వాక్యము తిప్పి మరలా అదే చేస్తూనే ఉండండి. అయ్యా, ఒక వలయంలాగా చేయండి, మధ్యలో వంట కూడా చేయండి వారి కోసం. ఎందుకంటే ప్రవక్త అంటాడు, స్త్రీ తన బాధ్యతల్ని వదిలి చేసే భక్తి కాదు, పురుషుడు సంపాదన బాధ్యతలు వదిలేసి చేసే భక్తి కాదు. ఈ బాధ్యతలు కూడా భక్తిలో భాగాలే, చేయాల్సిందే. చేస్తూ వీటి చేసి చూడు, మొత్తం ఎల్లవేళ ఖాళీ ఉండకుండా నిన్ను ఈ వాక్యం అనేటువంటి ఒక వలయంలో నిమగ్నం అవుతున్నావు అనుకో, ఈ లోకంలో ఉన్న ఏది కూడా నిన్ను గట్టిగా లాగలేదయ్యా. అప్పుడేమవుతుంది, నీకు తెలియకుండానే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న బంధువుల్ని, స్నేహితుల్ని, పనికి మాలినటువంటి అనేకమైన ఆలోచనల్ని మొత్తం ఈజీగా జయించేస్తాను. ఇది నేను ఎక్కడి వరకు తీసుకెళ్లాలంటే 1 దినం 2 దినాలు చేసుడు కాదు, పరిశుద్ధాత్మ యొక్క త్వరితము చేయు శక్తి నీ ప్రాణంలోనికి చొచ్చుకొని పోయే వరకు కొనసాగిస్తే చాలు. ఆ తర్వాత బస్సులోని సీట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఇక నేను ఎవరు ఆపేది లే. ఇక నువ్వు డైరెక్ట్ పరలోకంలో కలుసుకొని అక్కడ దేవుడే నీ లగేజ్తో పాటు, నీ ఇక్కడ నేను తొలగించేది ఏమి ఉండదు. ఆ స్థాయి వరకు రావాలా. ఈ 3వ మెట్టుల గురించి ఇది కొంచెం చాలా వివరణతో కూడుకుని చాలా పెద్దదైన విషయాలు. దేవుడు అనుగ్రహించుకుంటూ ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సోదరులు రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము. జయించలేనటువంటి వాటిని నీతో గడపడానికి సమయం ఇచ్చేట్టుగా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము. చివరి దినాల్లో ఉంటున్నారు ప్రభా, ఏ కాల ప్రమాణాన్ని ప్రభావం స్వీకరించి కొన్ని ఏ విధంగా చూడాలో ప్రభా, దాన్ని లోక సంబంధమైన దాని ప్రకారంగా కాకుండా ప్రభా, దాన్ని జీవించడానికి కావలసినటువంటి విశ్వాసంతో ప్రభావం ముందుకు పాటు దయచేయాలి. కృప చూపు కనికరించు ప్రభావ స్తోత్రాలు ప్రభా. ఈ లోక సంబంధమైన దాన్ని మీరు కూడా ఆశించకూడదు ప్రభా. దేవానికి దినంలో నీతో కలిసి జీవించేటువంటి ధన్యతకి ప్రభా, భాగ్యము ప్రభా, ఏ విధంగా పొందుకోవాలి ప్రభా. కాలంతో సెలవు రీతిగా ప్రభా, ప్రార్థన
ఆమేన్. సహాయం చేయండి. అప్పుడే ప్రభా ఈ యొక్క భార్యగా ప్రభా ఈ మార్గంలో నిలిచి ప్రభా ఈ మార్గం ఇంతవరకు సేవ ఉంటున్నారు ప్రభా. ఆ త్వరితం చేయ ఆత్మలో త్వరపెట్టిగా ఉంటుందని ప్రభా మాట్లాడినటువంటి సంగతులు ప్రభా ఇంక మేము ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రభావ వ్యక్తిగతంగా దాన్ని ప్రభావ జీవితంలో కొనసాగింపజేయాలి. ఏ యోగ్యత లేకున్నటువంటి ఈ చిన్నమైన ప్రభావం మీరు చూపుతున్నటువంటి కనికరమును బట్టి కృపను ప్రభావ ఇది వ్యక్తిగతంగా మేము అందరం కూడా ప్రభావ సంఘపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మేము అందరూ దీన్ని కొనసాగించినప్పుడు ప్రధానంగా దినమందు ప్రభావ ఫలాలు చూసే కార్యం జ్ఞాపకం చేసుకొని అనేకమైనటువంటి సంగతులతో ప్రభావం చూపుతారా ఇంకా జరిగి ప్రబంధాన్ని ముక్తి తెచ్చుకొని దాని ప్రకారంగా జీవించేటువంటి ధన్యతను మాట్లాడుకుంటున్నాం. అందరికీ తెచ్చుకున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును ప్రభు, నిజంగా నా పరిపూర్ణమైనటువంటి శక్తి నా రూపాన్ని మేము పొందుకొనుటకు నీ వాక్యంలో ఉన్న సమస్తాన్ని పక్షిరాజు ఆహారంగా చూస్తూ ఆ త్వరితము చేయు శక్తిని జీవింపజేయు ఆత్మను పొందుకొని ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని జయించుచు ప్రభు పరిశుద్ధాత్మ బాప్తిసమాలో జరుగునంత వరకు మేము సాగించినప్పుడు నాయన నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రతిమగా నీ స్వరూపంలోనికి మేము చెక్కబడతామని నీ ప్రవక్త ద్వారా మాట్లాడుచుండగా ఆ ధన్యత నీ ప్రియమైనటువంటి పిల్లలందరికీ దయచేయండి నాయన. ఏ విషయంలో కూడా కొద్దువ లోటు లేని వారిగా వీరు తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. నిజంగానే మా మధ్యలో ఉన్నటువంటి రోగుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ గొప్ప ఉపవాసం అభిషేకం కింద నాయన సమయలు గారు జ్వరంతో బాధపడుచుండగా ఆయనలో ఉన్నటువంటి ఆ జ్వరంలో కారణమైనటువంటి ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాము. పరిపూర్ణ స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. సుష్మా అనే సహోదరి యొక్క ప్రెగ్నెన్సీ విషయంలో కూడా కృపచూపమనియు ఆమె చెవి నొప్పిని ఆమె భర్త గారి యొక్క వెన్ను నొప్పిని తీసివేసి వారికి ఉద్యోగ విషయాలు కూడా సహాయం దయచమని ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా నిజంగానే ప్రభు నీ కుమార్తెను మరొకసారి ఆరోగ్యవంతురాలుగా నీ సన్నిధిలో నడిపించారు నాయన. ఆపరేషన్ విషయంలోనేమి అనేకమైన విషయాల్లో కూడా ప్రభు నీ పట్ల నాయన నమ్మిక విశ్వాసం కలిగి ఉన్న ప్రజలు కనుక వారు కలిగి ఉన్నారని కాదు కానీ నువ్వు కృప చూపడానికి ఇష్టపడ్డావు. ఆ కృపలోనే బాగు చేసి చక్కటి ఆరోగ్యవంతురాలుగా మరొకసారి నీ సన్నిధిలో నడిపించేందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నా ముందుంచబడిన తైలములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ తైలములలో ఉన్న దోషములని తీసివేయబడునుగాక. నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చబడిన ప్రకారంగా నీ లేఖనాలు చెప్పుచున్న ప్రకారంగా విశ్వాసముతో వాడుతూ ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుటకై ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ తైలమును ప్రతిష్ఠించుచున్నాము. అంతేకాకుండా ప్రభా ఇంకా కూడా ప్రభా తెలియపరచకుండా చెప్పుట మర్చిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో తమ కుడి హస్తాలు పైకెత్తి నాయన వ్యక్తిగతంగా నేను ఒక్కడిని చేసే ప్రార్థన కాదు కానీ నీ ప్రవక్త అన్నట్టుగా సంఘం అంతా కలిసి చేస్తున్న ఈ ప్రార్థనలో పరిపూర్ణమైన స్వస్థత పొందుకొనుటకై తమ కుడి హస్తాలు పైకెత్తి అవును ప్రభువా ఈ సమయంలో నీ చేత నేను ప్రభువా పరిపూర్ణమైన విడుదల విమోచన పొందగోరుతా ఉన్నాను నాయన. నీ నుంచి పరిపూర్ణమైన స్వస్థతను పొందగోరుతున్నాను ప్రభువా అని ఆశించు తమ కుడి హస్తాలు పైకెత్తిన ప్రతి ఒక్కరిని మీ దయాళస్థలకు అప్పు చెప్తా ఉన్నాం ప్రభు. నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఉపవాసపు అభిషేకపు శక్తి కింద ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీరి అనారోగ్య రుగ్మతలన్నీ దూరము చేయబడును గాక. నీ గొప్ప అభిషేకము గుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిపూర్ణమైన స్వస్థత వీరికి అనుగ్రహించబడును గాక. కుటుంబ సమస్యల్లో బాధపడుతున్న వారిని ప్రభువా దయచేసి నీవే వీరికి విడుదల విమోచన సమాధానం అనుగ్రహించండి నాయన. వివాహాలు జరిగించబడవలసిన వారి విషయంలో కూడా కృప చూపి నీవే వీరికి మార్గాలు ప్రభు బాటలు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువ కొట్టుమిట్టాడుతూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో వీరి మొండిదైన ఈ సమస్యలన్నీ దూరము చేయబడును గాక. నిజముగానే నీ పరిశుద్ధాత్మ కోసం ఆశపడుతూ నీ అభిషేకమును పొందగోర్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ త్వరితము చేయు ఆత్మను వీరందరూ పొందుదురుగాక. కృప చూపండి నాయన. మీరు ఇంకా వర్తమానంలో ఎదుగునట్లుగాను
జరుగుతున్న యుద్ధములో మెలకువలు కలిగి ప్రస్తుతము జరుగుతున్న ఆత్మ సంబంధమైన ఈ పోరాటములలో నాయన వాక్యము పక్షమున మాత్రమే నిలబడేటువంటి ప్రజలుగా వీరిని మలచమని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన వ్యాపారాలు చేస్తున్న పిల్లలు ఉన్నారు, మీరు వ్యాపారాలను దీవించండి నాయన. ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, ఉద్యోగాల వారికి ఎదుగుదలను, వారికి చక్కటి మన్ననలను దయచేసి నీ కృపలో భద్రపరచండి. వాహనాలు నడుపుతున్న వారు ఉన్నారు నాయన, వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆయన మా మధ్యలో ఈరోజు అనేకులు ఉండవలసిన వారు లేకపోయారు నాయన. ఫిలిప్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన మా మధ్యలో లేకుండా ఉన్నటువంటి ఆ దివ్యనమ్మ గారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా నాయన. బుద్ధి మాంద్యముతో అనేకులు ప్రభు మా మధ్యలోకి రాలేకపోయారు నాయన. కొంతమంది రావాలని ఎంతో తపన కలిగిన రాలేకపోయారు ప్రభు. నిజమైన కోరిక కలిగిన వారు రాలేకపోయారు నాయన. దయచేసి వారిని క్షమించి వారికి చక్కటి అవకాశాలు దయచేయమని ప్రార్థిస్తాం. నిజామాబాద్లో ఉన్నటువంటి ఆ రక్షణ సహోదరిని దీవించండి. హనుమకొండలో ఉన్నటువంటి సహోదరులను ఆశీర్వదించండి. హైదరాబాద్లో ఉన్నటువంటి సహోదరులు మీరు ఆశీర్వదించండి ప్రభు. ఇంతవరకు ఈ మందిర నిర్మాణంలో అయ్యా నువ్వు చూపిన కృప అపారమైనది నాయన. ఇంకా నువ్వు సంపూర్తిగా పూర్తి చేయబడినట్లుగాను దీనికి కావలసిన పదార్థాల సేకరణ విషయంలో కూడా కృప చూపమని ప్రార్థిస్తాం. అంతేకాకుండా రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలో కూడా తోడుగా ఉండమని, హైదరాబాద్కు జరగబోతున్నటువంటి ఆ ప్రయాణంలో నువ్వు ఆరాధనలో సంస్థల్లో కూడా నీవే గొప్ప శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. నీ కృప చేత మాకు కావలసినటువంటి ఆ సహజాతీతమైనటువంటి నీ ఆత్మ చేత మేమందరం తృప్తిపరచబడలాగా కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. ఆ పోషణ గారు కూడా మీరు క్షమించే హృదయాన్ని మార్చండి నాయన. నా తండ్రి దయచేసి ప్రభు అనేకులకు అడ్డుగా ఉంటున్నటువంటి ఆ కుమారుడికి హృదయాన్ని మీరు మరచమని ప్రార్థిస్తా ఉన్నాం ఆయన. వెనకాల స్థల విషయంలోనేమి అనేకమైనటువంటి రీతిలో ప్రభు నువ్వు ఈ యొక్క మందిరాన్ని నీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాన్ని కూడా నువ్వు కాపాడుతూనే ఉన్నావు. దుష్టుడు ప్రభు అనేకుడు ప్రభు ప్రేరేపించి ముక్కలు చెక్కలుగా బ్యాచులుగా విడగొట్టాలని చూస్తున్నా కూడా అయ్యా నీ ఆత్మే కడుతూ ఉన్నది ప్రభు. నీ పరిశుద్ధాత్మే కావలి కాయిస్తున్నది నాయన. దయచేసి నాయన నీ ప్రియమైన పిల్లలలో కూడా ఈ యవనస్తులు నా తండ్రి ఈ ప్రేమల వైపు కానీ ఈ ఆకర్షణ వైపు కానీ వీరు ఏమాత్రం పడిపోకుండా బలమైనటువంటి ఆత్మలుగా వీరు నిర్మాణం చేయబడినట్లు కృప చూపండి నాయన. చిన్నపిల్లలకు కూడా ప్రభునైనా ఈ అల్లరిని తీసివేయండి నాయన. వారిలో ఉన్న మూర్ఖతను తీసివేసి వారు బాల్య దశలో నుంచి జ్ఞానమునందు పెంచబడినట్లు కృప చూపించండి తండ్రి నాయన. ఆ కళ్యాణ్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం, సమయలు బాలుని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మా మధ్యలోకి ఇంకా రాలేకుండా ఉండేటటువంటి ఆ పిల్లలందరూ కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండి మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా నీ తట్టు చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఈ సమయంలో నీ సేవకుడిగా నా మధ్యవర్తిత్వపు ప్రార్థన చేత నన్ను వీరందరిపైకి నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తాను. నాయన వీరు ఏం పొందుకుంటున్నారో వీరికి తెలియదు, కానీ వీరు దేంతో నింపబడుతున్నారో ఒక రోజున ఇది క్రియలోనికి పెట్టబడినప్పుడు అయ్యా వీరు ఎంత శక్తివంతులమైతే మా నీ ఆత్మ వల్ల నీ వర్తమానం వల్ల అని నీ నామాన్ని గణపరిచినట్లుగా వీరు తీర్చిదిద్దని ప్రభు. అనేకులు ప్రభు మాకు విరోధంగా మాట్లాడుతున్న సేవకులు కూడా ఉన్నారు. దయచేసి వారి తెలియక చేస్తూ ఉన్నారు, క్షమించండి ప్రభు. వారి హృదయాలు మార్చండి, వారి ప్రత్యక్షతను గురించండి, వారి పరిచర్లు పాడవకుండా కృప చూపండి. వారి గుండా అనేకమైన ఆత్మలు ఇంకా ప్రభు బలపరచబడుచుండగా దయచేసి వారిని నిలపమని, దయచేసి వారిని క్షమించి సరైన మార్గంలో మీరు నడిపింపజేయమని ప్రార్థిస్తాను. కృప చూపండి. భర్తలకు లోబడని భార్యలు ఉన్నారు, క్షమించండి నాయన. మీరు వారి మనస్సును మారినట్లుగా సహాయం దయచేయండి. భార్యను ప్రేమించాలని భర్తలు ఉన్నారు, వారు కూడా అలాగూ ప్రేమించాలని సహాయం దయచేయండి. తల్లిదండ్రులు సన్మానించాలని పిల్లలు ఉన్నారు నాయన, అలా ఉండకుండా కృప చూపండి ప్రభు నాయన. వీరి కన్నీటి ప్రార్థనలు మీరు చూస్తూ ఉన్నారు. వీరికి నాయన నిజంగానే ప్రయాసపడి వీరి పిల్లల రక్షణ కొరకు ఎదురు చూస్తూ, వీరి కుటుంబీకుల రక్షణ కొరకు ఎదురు చూస్తూ నీ వద్ద నుంచి ఏదైనా మేలును ఏ విధము చేతనే పొందుకోవాలని ఆశపడుతున్న వీరి హృదయాలు చూడు. ఆ ఫలాలు వీరికి పోయినట్లుగా సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, మొండిదైన ప్రతి రోగములు సమస్యలు బాధ నుంచి వీరికి పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని, ఈ చిన్న మందను మరింతగా మీరు ఆత్మలో బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మిమ్మల్ని మీ కుటుంబం అందరినీ కూడా దేవుడు కాపాడును గాక.